ఒక స్థాయికి ఎదగాలంటే మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఫాలో అవుతే చేరవలసిన చోటికి చేరతాం. అయితే ఫాలో అయ్యే ప్రాసెస్ మనకు అంత అందంగా ఉండదు. మనకు నచ్చదు. పెయిన్‌ఫుల్‌గా ఉంటది. కానీ ఒక్కసారి చేరిన తర్వాత పైన కూర్చున్న వాళ్ళని చూసిన తర్వాత మనం చప్పట్లు కొట్టి నేను గూడా అక్కడికెళ్ళాలి. నేను గూడా అది చేరుకోవాలి. నేను గూడా ఇది సాధించాలి అన్న కోరిక. మీ ఏ కోరికైనా సరే సాధించడానికి కావలసిన డీఎన్ఏని ఎలా అర్థం చేసుకోవచ్చో వీలైనంత సింపుల్‌గా చెప్పడానికి ఒక కోరిక ఉంది. మన లైఫ్‌లో ఒక్క డిగ్రీ గనక చేంజ్ తీసుకొస్తే, ఒక డిగ్రీ చేంజ్ తీసుకురావడం కష్టం కాదు. మిమ్మల్ని మారండి అనంటే అది పెద్ద మాట నన్నడిగితే. అందుకే చాలా మంది దూరంగా ఉంటారు మాటలకి. జీవితంలో అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు. ప్రాసెస్ ఎవరు ఫాలో కారు. జీవితంలో అందరికీ స్వర్గం గావాలి. కానీ చచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందువల్ల మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఫిలాసఫీ ఏంటంటే స్మాల్ చేంజ్ ఎంత ప్రయోజనం ఉంటుందో తెలిస్తే వెంటనే కనిపించదు. స్టీమర్ వెళ్తూ ఉంటే ఒక డిగ్రీ మార్చినట్టు ఎవరికీ అర్థం కాదు. ఓ నెల రోజుల తర్వాత తెలుస్తుంది. ఎక్కడికి రావాల్సింది ఎక్కడికెళ్ళాము. మ్యాన్ ఈస్ ఎ క్రీచర్ ఆఫ్ హాబిట్స్. మనిషి మన జీవితం అంతా అలవాట్లతో నింపుకున్న జీవితం అది. అలవాట్లే మన జీవితం. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనం కొంచెం డీటెయిల్స్‌లోకి పోతే మనకు అర్థమవుతుంది. ఈ అలవాటు అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. వెరీ హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. హ్యాపీ మార్నింగ్ ఫర్ పీపుల్ ఇన్ ఇండియా. హ్యాపీ ఈవినింగ్ ఫర్ అదర్ టైమ్ జోన్స్, మెయిన్లీ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్. ఓకే అండి, సో మనకు రోజు ఒక అద్భుతంగా మనను దినదిన అభివృద్ధి చెందేలా మనకెన్నో అద్భుతమైన అవకాశాలు క్రియేట్ చేస్తున్నాం. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ఈ డిజైన్ అండ్ టాక్ సిరీస్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న మన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సోని గారికి, అలాగే సహా కోఆర్డినేటర్స్ అయిన బాలకృష్ణ గారు, లక్ష్మి మేడం, చిరంజీవి గారికి నా ధన్యవాదాలండి. బాలకృష్ణ సార్, ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్. థ్యాంక్ యూ. Yes, thank you, sir. Thank you very much. Happy morning, Guruji. Happy morning, guest speaker, sir. And happy morning, everyone. Welcome to day 10. Master the art of daily life management session. ఈరోజు ముందుగా నేను ప్రొఫెసర్ జయరాజ్ గారు రాసినటువంటి చిన్న కవిత వినిపించాలనుకుంటున్నాను. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అణువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సాధకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, మట్టిలో మమకారమున్నది, చెట్టులో మన ప్రాణమున్నది, పుట్టుకతో లెక్క ఉన్నది, పట్టుదలకో లక్ష్యమున్నది, సాధనే నీ ఊపిరై సాగిపోవాలి, ధైర్యమే నీ బలముగా గెలిచి తీరాలి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలతపడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పాలవుతాయా, అలకు భయపడితే నావ దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితం ఉన్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే. సో మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అని చాలా చక్కగా జయరాజ్ గారు ఈ గేమ్లో తెలియజేశారు. అండ్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ మేక్ ఇట్ బ్యూటిఫుల్, సక్సెస్ఫుల్ అండ్ పీస్ఫుల్. సో ఈరోజు మనకి ఇటువంటి అద్భుతమైన టాపిక్ పైన నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి మన స్పీకర్ గారు వచ్చి ఉన్నారు, శ్రీ రామ్ జలదుర్గం సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ వచ్చి రీసెర్చ్ స్కాలర్ అండ్ లీడింగ్ సైకోథెరపిస్ట్, ఫౌండర్ డైరెక్టర్ మైండ్స్ అండ్ డాట్స్ కన్సల్టెన్సీ, L&OD స్పెషలిస్ట్
and leadership performance coach, visualization coach, head of learning and development for 11.5 years for Hetero Drugs Limited. Currently, spearheading functions as a senior general manager at Hetero Drugs Limited. Member, International Coaching Federation, and also certified coach, Neuro Leadership Institute, United States of America. సార్కి కొన్ని అవార్డ్స్ వచ్చున్నాయి, చాలా ఉన్నాయి, కానీ కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేయగలను సంభావం వలన. టాప్ 20 మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ L&D లీడర్స్ 2022, తెలంగాణ మోస్ట్ ఫ్యాబ్యులస్ ట్రైనింగ్ డెవలప్మెంట్ లీడర్స్ 2019, ఏషియా ట్రైనింగ్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2016 by HRD Congress, and many more. Ram Jaldurgam sir is an unique combination of knowledge, empathy, ideation, and execution. His in-depth knowledge of human behavior and the way he can correlate it to business outcomes is amazing. Add to it his relationship building ability, which makes him highly empathetic human being. And there you have a heady combination. He is an outstanding people development professional, a corporate guru, motivator, inspiring leader, soul transformer, and energizer. Sir, please welcome to today's session and digital dice, sir. Thank you very much, sir. Ram, good morning. Anna Gampa. From Very good Anakapalli. morning. Right, boss. Please take care. Yeah. Wonderful people. And ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ నుంచి ఒక 250 మంది ఉంటారు, రియల్ ఎస్టేట్ నుంచి 100 మంది ఉంటారు, మిగతా అందరూ మా ట్రైనర్స్, స్పీకర్స్. గణేష్ దర్శనం చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Happy morning, sir. నేను మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే ఎస్ అని ఊరికే ఒక్కరు ఎవరైనా టైప్ చేసినా చాలు, సో మన ప్రయాణం కొనసాగించవచ్చు. చాలా సంతోషం. వెరీ గుడ్. ఎస్, ఐ గాట్ ద సిగ్నల్. నా గురించి ఇంత అందంగా మీరు ఇంతమందికి పరిచయం చేసిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. ఆదివారం ఉదయం 7 గంటలకు అసలు నాలెడ్జ్ వస్తుందంటే స్క్రీన్ మీద ముందు కూర్చున్న మీ అందరికీ మీరు భవిష్యత్తులో సాధించాలనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలన్న కోరికతో నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఐ నో దట్ యూఆర్ ఆల్ అటెండింగ్, అంటే చాలా రోజులుగా మీరు అటెండ్ అవుతున్నారు, చాలామంది విన్నారు. సో ఎప్పుడు జనరల్గా కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్కి చాలా తెలుసు అని అంటాం. అంటే పాత స్టూడెంట్ కొత్త స్పీకర్ కంటే చాలా ఎక్కువ తెలిసిన వాడు అయి ఉంటాడు. చాలా విషయాలు తెలిసినప్పుడు మీరు ఏ స్పీకర్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాం అన్నది మీరు బాగా అసెస్ చేయగలరు. ఎనీవే, ఉదయం ఈరోజు హాలిడే అయినా సరే నాకు చాలాసార్లు నేను గంపా నాగేశ్వరరావు గారిని అడుగుతుంటాను, నా సెషన్ ఎప్పుడైనా పెడితే అంటే జనరల్గా ఎప్పుడో ఎందుకో లాస్ట్లోనే నాకు ఇస్తారు. కారణం చాలాసార్లు అడిగాను, ఎందుకు నాకు చివరిలోనే ఇస్తారు అని, తెలీదు. సరే, ఆ ప్రశ్న అట్లాగే ఉండిపోయింది. హవెవర్, మీరు అలసిపోకుండా ఈరోజు 1 గంట పాటు మీతో నా భావాలు పంచుకోవడానికి అవకాశాన్ని నేను తీసుకుంటాను. పర్సనల్ డెవలప్మెంట్తో స్టార్ట్ అయ్యే ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నలుదిశలా వ్యాపించి అందరి జీవితాల్లో ఒక భాగమైన పరిస్థితి ఇప్పుడు అందరికి తెలుసు. ప్రతి ఒక్కరూ ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలన్న కోరిక, బయట ఎంత కమర్షియల్గా ఉన్నా సరే ఇంపాక్ట్ అనేసరికి మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అని జాగ్రత్తగా వాళ్ళు నేర్చుకున్న విషయాలన్నీ ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి చేరడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో నేను ఇంపాక్ట్తో దాదాపు 15 సంవత్సరాల కంటే ఎక్కువే, దాదాపు 20 సంవత్సరాలుగా నేను గంపా నాగేశ్వరరావు గారి సాహచర్యం. సో ఇవాళ మీ టైం వేస్ట్ చేయకుండా ఈరోజు విషయం గురించి మాట్లాడదాం. చాలాసార్లు అండి జీవితంలో చాలామందికి ఏంటంటే అనుకున్నది సాధించడం అన్నది ప్రధాన లక్ష్యం.
సాధించకపోవడానికి 100 కారణాలు. సాధించడానికి ఏ కారణం పనికొస్తదో తెలిసినా ఏం చేస్తే సాధిస్తామో గ్యారంటీ ఏది ఉండదు కాబట్టి చాలామంది ఈజీ మార్గాల్ని మనం వెతుక్కుంటూ ఉంటాం. అయితే లైఫ్‌లో మార్పు ఎలా వస్తుంది? ఎంత తొందరగా వస్తుంది? ఎంత లేట్‌గా వస్తుంది అని చూస్తే మార్పు సడెన్‌గా ఓవర్‌నైట్ వచ్చేది మార్పు కాదండి. ఎవరికీ కూడా సక్సెస్ ఓవర్‌నైట్ రాదు. మన కంటికి కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని కోట్ల క్షణాలో ఒక అలవాటును డెవలప్ చేసుకుంటే అది సక్సెస్‌కు దారి తీస్తుంది. చాలా సార్లు మనం పీక్స్ చూస్తాం, స్టెప్స్ చూడం. ఎవరైనా సాధించిన ఒక లక్ష్యం సాధించిన తర్వాత దాన్ని చూస్తాం గానీ, దాని వెనకాల ఉన్న మెట్లు కనపడవు. కనపడినా అవి టాప్ పీక్ ఉన్నంత అందంగా మెట్లుండవు. మెట్లేంటంటే ప్రాసెస్. మనం ఒక స్థాయికి ఎదగాలంటే మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఫాలో అవుతే చేరవలసిన చోటికి చేరతాం. అయితే ఫాలో అయ్యే ప్రాసెస్ మనకు అంత అందంగా ఉండదు. మనకు నచ్చదు. పెయిన్‌ఫుల్‌గా ఉంటది. కానీ ఒక్కసారి చేరిన తర్వాత పైన కూర్చున్న వాళ్ళని చూసిన తర్వాత మనం చప్పట్లు కొట్టి నేను గూడా అక్కడికెళ్ళాలి. నేను గూడా అది చేరుకోవాలి. నేను గూడా అది సాధించాలి అన్న కోరికుంటుంది. ఏదేమైనా మీ ఏ కోరికైనా సరే సాధించడానికి కావలసిన డీఎన్ఏని ఎలా అర్థం చేసుకోవచ్చో వీలైనంత సింపుల్‌గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో, ఇఫ్ యూ ఆర్ ఆల్ రెడీ, జస్ట్ షో యువర్ థంబ్ and we'll go ahead next. Very good, wonderful. So I'll just start my presentation. Can you all see? Yes sir, yes sir. Slide Yes. కనిపిస్తుందా అండి? Video కనిపిస్తుంది. అరే ఏం స్లైడ్ కనిపిస్తుంది మీకు? Thank you, sir. Oh, this is the last slide కదా? To beginning, sir. Yes, sir. Thank you and good. యా. సామాన్యంగా ఏ ప్రెజెంటేషన్ చూపించినా ఇది లాస్ట్ స్లైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే చివరిలో ఎలా థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి. నా ఫిలాసఫీ ఏంటంటే చివరిలో ఏం సాధించాలని అనుకున్నానో అది నేను ఇప్పుడే సాధిస్తా. అంటే it is guaranteed that I am going to achieve this state to say thanks to you. So I am conveying this much early. లైఫ్‌లో నేను ఏదైనా లక్ష్యం సాధిస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో, ఎలా బిహేవ్ చేస్తానో, ఎలా ఫీల్ అవుతానో అది నేను ఇప్పుడు ఫీల్ అవుతాను. సో నా లైఫ్ నన్ను ఈ దిశగా తీసుకెళ్తది. బాగా అర్థం చేసుకోండి. దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఇన్ ఇట్. నేను ఫ్యూచర్‌లో ఏమవ్వాలని అనుకుంటున్నానో అది అయినట్టు నేను ఫీల్ అయితే తప్ప అది అవ్వటానికి కావాల్సిన బిహేవియర్, యాటిట్యూడ్‌ని నేను డెవలప్ చేసుకోలేను. చాలా సార్లు చాలామంది చేసే తప్పేంటంటే అది జరిగిన తర్వాత ఇది బిహేవ్ చేస్తా అని. కాదు. లైఫ్ అడిగేదేంటంటే నువ్వు బిహేవ్ చేస్తే నీకు అది జరిపేటట్టు నేను చూస్తాను. బట్ హవెవర్ మన ప్రయాణం సాగిద్దాం. నేను చెప్పాలనుకున్న విషయాలు మీకు స్లోగా అర్థమవుతాయి. మీకు ఫోటో కనిపిస్తూ ఉంటుంది. మెల్లిగా నేను బొమ్మలు చూపిస్తాను. వీటి నుంచి మీరు ఏం అర్థం చేసుకున్నారో చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మీకు ఏం గుర్తొస్తుంది ఈ బొమ్మలన్నీ చూస్తుంటే? మార్నింగ్ టైం, మార్నింగ్ రొటీన్, టీ, ఎర్లీ మార్నింగ్, హ్యాబిట్స్, కంఫర్ట్ జోన్. మార్నింగ్ రొటీన్, హ్యాబిట్స్, వెరీ గుడ్. నైస్, యూ గాట్ ఇట్. ఇవన్నీ మనం మార్నింగ్ ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటాయి. ఈ అలవాట్లలో కొన్ని అలవాట్లను మనం చూపిస్తున్నాం. వీటిని అలవాట్లు అని అంటాం. ఎందుకు అలవాట్లు అంటామో తెలీదు. ఈ అలవాట్ల ప్రాధాన్యత మన జీవితంలో ఎంత ఉందో అని ఆలోచిస్తే యాక్చువల్‌గా ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక షిప్ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ షిప్ డైరెక్షన్‌ని
ఒక్క డిగ్రీ మాత్రం అలా మారిస్తే, ఒక్క డిగ్రీ అంటే ఏంటంటే ఇంతే ఉంటుంది, ఇంతే, చాలా కనిపించదు. ఒక్క డిగ్రీని అలా మారిస్తే ఇక పడవ, ఈ స్టీమర్ ప్రయాణిస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ప్రయాణం చేస్తూ ఉండగా వారాలు నెలలు దాటిన తర్వాత ఈ స్టీమర్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నదో ఆ లక్ష్యం నుంచి ఒక ఖండానికి వెళ్ళాలనుకున్న స్టీమరు ఇంకో ఖండానికి వెళ్ళే అవకాశం ఉంది ఒక్క డిగ్రీ ఇక్కడ మారిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా వెళ్తున్నప్పుడు మనకు కనిపించదు, కానీ ఇలా కొంచెం డిగ్రీ మారిసి ఇట్లా ఇట్లా వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్యాప్ బాగా పెరుగుతుంది. మన లైఫ్లో ఒక్క డిగ్రీ గనక చేంజ్ తీసుకొస్తే, ఒక డిగ్రీ చేంజ్ తీసుకురావడం కష్టం కాదు. మిమ్మల్ని మారండి అని అంటే అది పెద్ద మాట, నన్ను అడిగింది. అందుకే చాలామంది దూరంగా ఉంటారు మార్పు. కానీ మార్పు కావాలని కోరుకుంటారు. జీవితంలో అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు, ప్రాసెస్ ఎవరు ఫాలో కావాలి. జీవితంలో అందరికీ స్వర్గం కావాలి, కానీ చచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందువల్ల మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఫిలాసఫీ ఏంటంటే, స్మాల్ చేంజ్ ఎంత ప్రయోజనం ఉంటుందో తెలిస్తే వెంటనే కనిపించదు. స్టీమర్ వెళ్తూ ఉంటే ఒక డిగ్రీ మార్చినట్టు ఎవరికి అర్థం కాదు. ఒక నెల రోజుల తర్వాత తెలుస్తుంది ఎక్కడికి రావాల్సింది ఎక్కడికి వెళ్ళాము. ఫ్లైట్ కూడా పైకి లేచి అలా కొంచెం డిగ్రీ ఇట్లా మారిస్తే ఇంకో కంట్రీలో ల్యాండ్ అవ్వాలి. ఈ ఒక్క చిన్న చేంజ్ ఏంటంటే దట్ కెన్ బి హ్యాబిట్. మ్యాన్ ఈజ్ ఎ క్రీచర్ ఆఫ్ హ్యాబిట్స్. మనిషి మన జీవితం అంతా అలవాట్లతో నింపుకున్న జీవితం అది. అలవాట్లే మన జీవితం. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, మనకు కొంచెం డీటెయిల్స్ లేకపోతే మనకు అర్థమవుతుంది. ఈ అలవాట్లు మన జీవితంలో ఎంత ప్రాధాన్యత వహిస్తాయంటే, ఈ అలవాట్లే మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాయి. నేను చెడు అలవాట్ల గురించి, మంచి అలవాట్ల గురించి, ఎట్లాంటి అలవాట్ల గురించి వీటేం మాట్లాడలేదు. అలవాటు అలవాటే, అది ఏదైనా సరే. కానీ దాని రిజల్ట్ మంచా చెడా అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ చూస్తుంటాడు, ఎప్పుడు మొబైల్ చూస్తుంటాడు, అది అలవాటు. అదే ఒక గేమ్ డిజైనర్ మొబైల్ చూస్తూ ఉంటే అతను గ్రో అవుతుంటాడు ప్రొఫెషన్లో, అతను కూడా ఎక్కువ సార్లు మొబైల్ చూస్తుంటాడు. ఈ అలవాటు అతనికి ఉపయోగపడుతుందా, అతని టైం తినేస్తోందా? కిచెన్లో ఎక్కువగా ఉంటే, ఒక చెఫ్ కిచెన్లో ఎక్కువగా ఉంటే కొత్త వంటలు ఇన్వెంట్ చేస్తాడు. అది బిజినెస్ ఫర్ హిస్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్. అదే ఎప్పుడూ తినే వ్యక్తి తను తినడానికి ఎప్పుడు కిచెన్లో ఉంటే ఆ అలవాటు ఇంకో దాటికి దారితీస్తుంది. కాబట్టి అలవాటు అనేది ప్రతి మనిషికి, మనం జీవితం అంతా అలవాట్లతోనే గడుపుతున్నాం. 45% ఆఫ్ అవర్ డైలీ బిహేవియర్స్ ఆర్ హ్యాబిట్స్. చూడండి, మనకు తెలియదు, 45% అంటే దాదాపు సగం జీవితం ఏంటంటే మన అలవాట్లే. మీరు ఏం చేసినా అలవాటే. మీరు కళ్ళజోడు సర్దుకున్న అలవాటే. మీరు చదువుకుంటూ మధ్యలో లేచి వెళ్ళినా, నీళ్లు ఎక్కువ తాగుతున్నా, వాకింగ్కి వెళ్ళినా, అప్పుడప్పుడు సిగరెట్ గుర్తొచ్చినా, ఏది చేసినా అలవాట్లోనే ఉంటుంది. మన బిహేవియర్స్గా చూసేవన్నీ అలవాట్ల నుంచి వచ్చిన బిహేవియర్స్ అయి ఉంటాయి. ఒక ఏజ్ దాటిన తర్వాత కొత్తగా బిహేవ్ చేసేది ఏమి ఉండదు. ఎలా బిహేవ్ చేయాలో అది అలవాటు నుంచే వచ్చేస్తుంది. అసలు ఏంటి అలవాటు అంటే? ఏదైనా సరే 45% ఆఫ్ ద డైలీ హ్యాబిట్స్ ఆర్ దిస్. నౌ లెట్స్ లుక్ అట్ ఇట్. ఉదాహరణకి, దేర్ ఆర్ సమ్ హ్యాబిట్స్. పొద్దున్నే లేవటం, ఇది అలవాటు అని ఎందుకన్నానంటే, కొంతమందికి అలారం రింగ్ అయితే కానీ లేవలేరు, కొందరికి అలారమే అక్కర్లేదు. కొంతమందికి అలారం రింగ్ అయినా పక్కింటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ లేచి కూర్చుంటారు తప్ప అలారం పెట్టినవాడు మాత్రం లేవాడు. ఇది చాలాసార్లు అనుభవం ఉంటుంది. పైగా చాలామంది కన్సల్ట్ అవుతుంటారు, అదేంటి సార్ నేను అలారం పెట్టుకుంటే నేను లేవలేకపోతున్నాను ఎలా అని. ఇంకోటి మీకు తెలుసా, నిద్ర గురించి అంటే మనం సపరేట్గా మాట్లాడుకోవాలి. ఎక్కువ నిద్రపోయే వాళ్ళు బాగా రెస్ట్ తీసుకున్నా అనుకుంటారు కదా, వాళ్ళు నిద్ర లేచి ఆవలిస్తూ ఉంటారు. ఎనీవే, గెట్టింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఆల్సో హ్యాబిట్. ఈ హ్యాబిట్ ఒక్కసారి ఎప్పుడైతే అయిందో అలారం అక్కర్లేదు, లేచి కూర్చుంటారు, పని లేకపోయినా లేస్తారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఎలా లేవాలి అన్నది, చాలామంది నా వీడియో చూస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవటం అనేది
వచ్చిన తర్వాత నేను పర్సనల్గా కోచింగ్ ఇచ్చి వాళ్ళని నిద్ర లేవడం ఎలాగా అని నేర్పించాను. సక్సెస్ఫుల్గా లేచారు. ఓ నెల రోజుల తర్వాత అడిగాను, ఎలా లేస్తున్నావు అని. లేదు సార్ ఇప్పుడు మానేశాను. అదేంటి అని. ఏం లేదు, పొద్దున్నే నిద్ర లేవడం అయితే నేర్చుకున్నాను కానీ లేచిన తర్వాత ఏం చేయాలో తెలియక మళ్ళీ పడుకుంటున్నాను. ఇది చాలామంది పరిస్థితి. ఎనీవే, పొద్దున్నే నిద్ర లేవడం ఒక అలవాటు. అసలు ఎందుకు లేస్తున్నారు అనేది కారణం మీరు నిర్ణయించుకోవాలి. ఇట్లాంటి అలవాట్లలో ఏమేమి ఉన్నాయి? పొద్దున్నే బ్రషింగ్ అండ్ బాతింగ్ ఇస్ అ హ్యాబిట్. సెల్ ఫోన్ చెకింగ్, ఎక్సర్సైజింగ్, మార్నింగ్ టీ ఆర్ కాఫీ. సార్ టీ తాగందే, సిగరెట్ తాగందే, కాఫీ తాగందే అసలు ప్రపంచం ముందుకు కదలదండి అని. అసలు కదలాల్సింది ప్రపంచం కాదు, మన కడుపు. సో అందరికి ప్రపంచం కదలదు అని అంటుంటారు. ఇదో హ్యాబిట్. ఫాలోడ్ బై సిగరెట్, వాట్ ఎవర్, టీ, కాఫీ. అట్లాగే చాలామందికి ఉంటుంది. యోగా, షాపింగ్, వీడియో గేమ్, జంక్ ఫుడ్. చూడండి, ఇన్ని విషయాలు చెప్పాను. ఇవన్నీ రోజు చేసేవి, ఇవన్నీ రోజు అలవాట్లే. అయితే మనం ఏమనుకుంటుంటామంటే యాక్టివిటీ అనుకుంటుంటాం. ఈ యాక్టివిటీ అలవాటు నుంచే వచ్చింది. ఇదే యాక్టివిటీ మారితే, అలవాటు మారితే ఫలితాలు మారుతాయి. సో దీస్ ఆర్ ఆల్ డైలీ బిహేవియర్స్. మోస్ట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ ఆర్ అన్కాన్షియస్. మీ హ్యాబిట్ ఎప్పుడైతే అన్కాన్షియస్ అవుతుందో, అంటే మీ బిహేవియర్ అన్కాన్షియస్ అవుతుందో అది హ్యాబిట్ అవుతుంది. ఏ హ్యాబిట్ అయితే అన్కాన్షియస్ అవుతుందో దానికి మీరు ప్రయత్నించక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. టీ తాగే వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా మధ్యలో అందరికి గుర్తు చేస్తాడు, టీ తాగుదామా అని. ఏ అలవాటు ఉన్నా సరే వాళ్ళ అలవాటును వాళ్ళ మైండ్ వాళ్ళకి గుర్తు చేస్తుంది. అది చలికాలమైనా ఎండాకాలమైనా పొద్దున్నే నిద్ర లేచే అలవాటు ఉన్న వాళ్ళు లేచి కూర్చుంటారు. ఇవన్నీ అలవాట్ల నుంచి వచ్చినవే. దీస్ ఆర్ ఆల్ అన్కాన్షియస్ హ్యాబిట్స్. మీరు ఎన్నిసార్లు కాలు మీద కాలేసుకొని ఊపుతూ ఉన్నారో మీకు తెలియకుండా. ఎవరో అడిగాడంటే, ఏం సార్ కాలు ఊపుతున్నారంటే, అయ్యో సారీ అండి గమనించలేదు. ఏంటి గమనించలేదు అని? కాలు ఊపడం అని. మీ కాలే కదా. అవును నా కాలే. మరి మీరు గమనించకపోవడం ఏంటి? అరే నాకు తెలియలేదు సార్ అని. అంటే సబ్కాన్షియస్ మైండ్ మీకు తెలియకుండా మేము ఏమో చేస్తుంది. 10 మంది ఉంటారు మీటింగ్లో, ముక్కులో చేయి పెట్టుకొని తిప్పుతుంటాం. కొంతమందికి మీసాలు తిప్పడం అలవాటు, కొంతమంది గోళ్ళు కొలగడం అలవాటు, కొంతమంది తల గీరుకోవడం అలవాటు, కొంతమంది కాలర్ సర్దుకోవడం అలవాటు, కొంతమంది బెల్ట్ సర్దుకోవడం అలవాటు. ఇవన్నీ మనకి ఇట్లాంటివి కొన్ని వందలు వేలు అన్ని జాయిన్ చేస్తే అది ఒక రోజు అవుతుంది మనకి, అంతే. దీస్ ఆర్ ఆల్ అన్కాన్షియస్ హ్యాబిట్స్. అయితే ఒకటి దీంట్లో గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్, ఇట్ ఈస్ అన్కాన్షియస్, ఇంకా మీరు ఏం చేయలేరు, దాని అంతటా అది చేసుకుంటూ వెళ్తుంటుంది. అదే గుడ్ హ్యాబిట్ అయినా సరే మీరు పెద్ద ఆలోచించక్కర్లేదు, దాని అంతటా అది చేసుకుంటూ పోతుంది. అయితే గుడ్ హ్యాబిట్స్ని ఫామ్ చేయడం ఎలా అనేది పెద్ద ఛాలెంజ్. బ్యాడ్ హ్యాబిట్స్ని వదులుకోవడం ఎలా అన్నదే ఛాలెంజ్. హ్యాబిట్ను అర్థం చేసుకోవడం ఎలా అనేది ఛాలెంజ్. పైగా కొంతమంది చెప్తుంటాం మనం, అది అలవాటు అయిపోయిందండి అంటే ఇంకా దాన్ని ఏం మనం చేయలేము అని. ఏదో అలవాటు అయిపోయింది అంతే. ఇలాంటివి మనకు తెలియకుండా మనల్ని మనం సపోర్ట్ చేసుకోవటానికి వాడుతున్న మాటల వల్ల ఈ అలవాట్ల నుంచి చాలాసార్లు బయటపడం. ఎనీవే, అలాంటి మార్గం కూడా ఉందేమో. అలవాటుని ఎలా మనం అర్థం చేసుకోవాలి, మనకు కావాల్సిన అలవాటుని ఎలా డెవలప్ చేసుకోవాలి, అప్రయత్నంగానే, ప్రయత్నం లేకుండానే మంచి పనుల్ని మనం అలవాటుగా ఎలా మార్చుకోవాలి, ఇవి మనకు అర్థం కావాలి అలవాటు గురించి అర్థం చేసుకుంటే. ఒక ఫ్యాక్ట్ వింటే ఆశ్చర్యపోతారు. యావరేజ్ పర్సన్ టచెస్ దేర్ ఫోన్ అబౌట్ 2617 times per day. Now this includes not only unlocking their phone. చాలా మంది చూస్తుంటారా, ఊరికినే అన్లాక్ చేస్తుంటారు, అనవసరం ఏం లేదు, మాట్లాడుతుంటారు, ఊరికే ఫోన్ బయటికి తీస్తారు. ఆల్సో వేరియస్ ఇంటరాక్షన్స్ సచ్ as చెకింగ్ నోటిఫికేషన్స్, బ్రౌజింగ్ యాప్స్, టెక్స్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ టైంలో 50% ఫోన్తో అవసరం, మిగతా 50% అవసరం ఉంటుందేమో అని ఫోన్ బయటికి తీసి చెక్ చేసుకోవటం. కొంతమంది తెలుసా అండి, ఫోన్ మర్చిపోతే వాళ్ళ బాడీలో ఒక పార్ట్ పోయినట్టే. ఇవాళ ఎవరి దగ్గర అయినా ఆయన దగ్గర మొబైల్ ఫోన్ లేదంటే ఆయన న్యూస్ పేపర్లో వేస్తారు, ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ లేకుండా ఉన్నాడని. ఇదే ఒక 25-30 సంవత్సరాల కిందట అండి, ఒక ఆయన దగ్గర మొబైల్ ఉందంటే ఆ వార్త చూశాను నేను.
ఈయన దగ్గర మొబైల్ ఫోన్ ఉందని. చూడండి కాలం ఎలా మారుతుంది. అయితే మొబైల్ లేకుండా ఉండడం గొప్ప విషయం కాదు. మన జీవితం అంతా మొబైల్లోనే ఉంది. ఒక ఆఫీసు, ఒక బ్యాంకు, రేడియో, ఒక కెమెరా, ఒక కంప్యూటర్, ఒక డాక్యుమెంట్స్, ఒక బీరువా, వాట్ నాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎక్కడో చూశాను. మొబైల్ చాలా గట్టిగా అయింది. చాలా బలంగా అయింది మన జీవితంలో. ఎందుకంటే అది చాలా మింగేసింది. ఉత్తరాలు మింగేసింది, రేడియో మింగేసింది, కెమెరా మింగేసింది. ఇవేవి ప్రపంచంలో లేకుండా ఇన్ని మింగిన మొబైల్ ఫోన్ స్ట్రాంగ్‌గా లేకుండా ఎలా ఉంటుంది? అది ఎలా ఉందంటే మీ జీవితం ఎలా ఉండాలో ఇప్పుడు మొబైలే మీకు చెప్పే పరిస్థితి ఉంది. మనందరం మొబైల్ ఫోన్‌కు బానిసలం అనే చెప్పాలి. ఎనీవే ఫ్యాక్ట్ ఏంటంటే ఒక స్టడీ దీన్ని చెప్పారు. 2019లో చేసిన స్టడీ నుంచి వచ్చిన డేటా ఇది. 2617 టైమ్స్ అంటే ఇది హ్యాబిటే కదండీ! అసలు మనకు తెలుసా ఎన్నిసార్లు చేస్తున్నామని? అంటే దాని అర్థం ఏంటంటే అప్రయత్నంగా మనకు తెలియకుండా మనం చేసే పనులు మన అలవాటుగా ఎలా మారాయో ఆ అలవాటు ఉంది అని మన శరీరానికి కష్టం తెలియకుండా చేస్తున్నాం ఇవన్నీ. ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ స్టడీ ఈస్ కండక్టెడ్ ఇన్ 2019 బై డిస్కట్ హ్యాబిట్స్. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ వాట్ వీ డూ అండ్ వై వీ డూ? ఇఫ్ యూ అండర్స్టాండ్ మనం ఏం చేస్తున్నా సరే ఏదైనా ఎందుకు చేస్తున్నాం అన్న తెలుసుకుంటే ఈసారి ఏం చేయాలన్నా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని కూడా తెలుసుకోవచ్చు. రైట్? హోప్ యు ఆర్ ఆల్ విత్ మీ. ఎస్, సింగిల్ లెటర్ ఎస్ అని కూడా. వెరీ నైస్. మిమ్మల్ని కొంచెం కాన్షియస్ చేయటం కోసమే నేను ఈ క్వశ్చన్ వేసాను. పెద్ద శ్రమ పెట్టకుండా ఓన్లీ ఎస్ లెటరే టైప్ చేయమన్నా. గుడ్. సో విల్ గో హెడ్. నౌ యూ కెన్ స్టాప్ ఇట్. ఐ నో యూఆర్ ఆల్. ఈ నంబర్ని మనం అందరినీ ఎంటర్టైన్ చేయలేం కాబట్టి లెట్స్ జస్ట్ అండర్స్టాండ్. ఒక లైన్ నాకు చాలా బాగా ఇష్టం. ఇఫ్ యూ ఆల్వేస్ డూ వాట్ యూ ఆల్వేస్ డిడ్ యూ విల్ ఆల్వేస్ గెట్ వాట్ యూ ఆల్వేస్ గాట్. రజనీకాంత్ డైలాగ్ ఉన్నట్టుంటుంది కానీ ఇఫ్ యూ ఆల్వేస్ డూ వాట్ యూ ఆల్వేస్ డిడ్, మీరు గతంలో ఏమేం చేశారో అదే ఇప్పుడు చేస్తూ ఉంటే గతంలో మీకు ఏమేం ఫలితాలు వచ్చాయో అవే ఫలితాలు ఇప్పుడు కూడా వస్తాయి. ఐన్స్టీన్ అంటాడు, ద ఇన్సేనిటీ ఈజ్ సంథింగ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే బట్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్. మన డిఫరెంట్ రిజల్ట్స్ రావాలంటే కొంత చేంజ్ తీసుకురావాలి మన లైఫ్లో, మన హ్యాబిట్స్లో, మన అలవాట్లలో, మన బిహేవియర్లో. So if you always do what you always did, you always get what you always got. So do something to get something new. This is the truth. ఈ ట్రూత్ను కనుక మనం నమ్మితే మన విషయాలు చాలా అర్థం చేసుకోవచ్చు. ద కన్జమేట్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈస్ దట్ వీ ఆల్టర్ అవర్ డెస్టినీ బై ఆల్టరింగ్ అవర్ హ్యాబిట్స్. మన జీవితంలో మన లక్ష్యాన్ని మార్చగలం అని ఎప్పుడు నమ్మొచ్చు అంటే మన అలవాట్లను మారిస్తే మన లక్ష్యాన్ని చేరుకునే, గమ్యాన్ని చేరుకునే శక్తిని సంపాదించవచ్చు. సో ద యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే లైఫ్ మారుతుందా మారదా, ఇలాగే ఉంటుందా అంటే మారుతుంది. ఎప్పుడు మారుతుంది? బై ఆల్టరింగ్ యువర్ హ్యాబిట్స్. ఇది నమ్మకం. సో ఈ రహస్యం తెలిసిన తర్వాత అయితే ప్రతి దాని మీద మనం పని చేయక్కర్లేదు. అది ఇస్తుందా సక్సెస్, ఇది ఇస్తుందా, ఇది చేస్తే వస్తుందా, అది చేస్తే వస్తుందా అని అక్కర్లేదు. మన హ్యాబిట్స్ని అబ్జర్వ్ చేయటం, ఒక చిన్న 1 degree చేంజ్ తీసుకురావటం ఎనఫ్. ఇది రహస్యం. ఇక మీరు దేని మీద ఫోకస్ చేయక్కర్లేదు. సార్ నేను ఎన్ని పుస్తకాలు చదవాలి, ఏమేం పుస్తకాలు చదవాలి, ఏం రెఫర్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏం అక్కర్లేదు. ఫస్ట్ సెల్ఫ్ అనాలిసిస్. ఇంకోటి ఇంపార్టెంట్ అండి, సెల్ఫ్ అనాలిసిస్ అన్నాను కాబట్టి గుర్తొచ్చింది. ప్రపంచాన్ని మొత్తం తెలుసుకోవడానికి పుస్తకాలు చదవడమో లేకపోతే తెలుసుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేయడమో కంటే మొట్టమొదటి నీ ప్రయాణం యు నీడ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది, మనకి ఏం కావాలో అదే.
మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా చూడడానికి ప్రయత్నం చేస్తే ఒక చోటు ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు, ఇంకో చోటు ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు. ఇది తెలుసుకుందాం అనుకుని అది అక్కడ ఆధారపడతాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తాం, అన్ని చోట్ల తిరిగి చివరికి గంప నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి సార్ అన్ని ప్రయత్నం చేస్తున్నాను సార్ నాకు అవ్వలేదు అని అంటాం. పాపం ఆయన అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు కాబట్టి మిమ్మల్ని ఏదో ఒక ప్రోగ్రాంలో మిమ్మల్ని అటెండ్ అయ్యామని ఆయన సలహా ఇస్తారు. సో ఈ ప్రెజర్ మీరు అక్కడ తగ్గించాలంటే ఆలోచించాల్సింది ఏంటంటే నా లోపల ఉన్న ప్రపంచం ఏంటో నన్ను నేను అర్థం చేసుకుంటే అప్పుడు మీరు ఎక్కడ చూసినా ప్రపంచంలో బయట మీ ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది, ఈజీగా అర్థం చేసుకుంటారు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే దే డోంట్ నో అబౌట్ దెమ్సెల్స్. ఏంటి దెమ్సెల్స్ అంటే నా నేచర్ ఏంటి, నా బిహేవియర్ ఏంటి, నా హ్యాబిట్స్ ఏంటి, నా రియాక్షన్స్ ఏంటి, నా ఎమోషన్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడం సెల్ఫ్ అవేర్నెస్. మీరు లీడర్షిప్ గురించి మాట్లాడినా, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడినా, ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడినా, ఒక స్టూడెంట్ గురించి మాట్లాడినా, ఏ ప్రయాణమైనా ఎరుకతో స్టార్ట్ అవుతుంది, స్వీయ అవగాహనతో స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రపంచం పుస్తకాలు దొరుకుతుందో మనుషుల్లో దొరుకుతుంది అనుకుంటారు కదా, ఖచ్చితంగా దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుందంటే మీ లెన్స్ మీ దగ్గర నుంచి లోపల నుంచి లెన్స్ వస్తే అప్పుడు ఆ లెన్స్లో స్పష్టంగా కనిపిస్తుంది ప్రపంచం. ఎనీవే యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్. చూడండి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పిక్చర్ ఇది ఐ హ్యావ్ కలెక్టెడ్. లైఫ్లో చాలా మంది గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్స్ అంటే ఏంటి, మనం సార్ నేను అనుకున్నది సాధించాలనుకున్నాను కానీ నాకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అన్నది అంటే నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, వీటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, నేను నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు జనరల్గా ప్రతి మనిషి పుట్టుకతోనే అందరికీ పొటెన్షియల్ ఉంటుందండి. అంటే నిండుగా మీకు కావలసినవి ఏదైనా సాధించగలిగిన శక్తి బ్రెయిన్కు పుట్టుకతోనే ఉంటుంది. దురదృష్టవశాత్తు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత మన అనుభవాలు, మన భయాలు, మనకున్న ఎక్స్పోజర్ ఇన్ ద సొసైటీ, మన ఎడ్యుకేషన్, రకరకాలైన కారణాల వల్ల మన ప్రయాణం సాగితే ఈ పొటెన్షియల్ లైఫ్లో ఏ అవుట్కమ్ ఇవ్వాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను ఎందుకు అంత మంచివాడిని కాదు, నాకంటే అందరూ తెలివైన వాళ్ళే, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు నాకు రాదు, వాళ్ళంత రిచ్ నేను కాదు, వాళ్ళ ఏరియా నుంచి నేను రాలేదు, ఇతను అంత అందంగా నేను ఉండను, ఈ అమ్మాయి బాగా ఎత్తుగా ఉంది, నేను చాలా పొట్టిగా ఉన్నాను, ఇలాంటి అన్ని ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అన్నది ఫస్ట్ లీక్. సెకండ్, వాట్ అదర్స్ మే థింక్ అబౌట్ మై చాయిసెస్. ఇంకా అప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని సోషల్ అప్రూవల్ అంటాం. ఏంటి, మనం ఏం చేసినా సరే ఈ సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా, యాక్సెప్ట్ చేయాలి, చేస్తుందా లేదా అని కనుక్కోవడానికి సగం జీవితం అయిపోతుంది. లేదా చేస్తున్న ప్రతి పని అందరూ యాక్సెప్ట్ చేయాలనే ప్రయత్నం చేయడం వల్లే సగం జీవితం అయిపోతుంది, అక్కడ లీకింగ్ అయిపోయింది. అలా అని మీరు సొసైటీ యాక్సెప్ట్ చేయని పని ఏదైనా ఎత్తుక్కోండి అని కాదు. మీ మీద మీకు నమ్మకం ఉండి మీరు నిజాయితీతో చేస్తున్నారని, ఇది సమాజానికి పనికొస్తుందని నమ్మకం మీకు కలిగితే ఇక మీరు ముందుకెళ్ళడం తప్ప వెనక్కి చూడడం అనేది ఉండకూడదు. నా పని వల్ల ఇతరులకు హాని జరగదని, నా ఆరోగ్యానికి నష్టం చేకూరదని, ఈ సమాజంలోని రూల్స్ని, నియమాల్ని నేను ఉల్లంఘించట్లేదని, ఈ రూల్స్కి కనుక టిక్ కొడితే మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు ఆనందంగా, ధైర్యంగా. అప్పుడు మీరు ట్రెండ్ సెట్టర్ అవుతారు. కాకపోతే మనం ఏం చేస్తుంటాం, ఆల్రెడీ ట్రెండ్ సెట్టర్స్ని చూసి వీళ్ళు ఇలా సాధించారు కదా నేను అలా సాధించాలి అని. నేను చెప్పా కదా, స్టెప్స్ కనిపించవు, పీక్స్ కనిపిస్తాయి, టాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ ఎ స్టూపిడ్ ఐడియా, నేను ఇది తెలివి తక్కువ ఆలోచన అనుకుంటాను, ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఏదండి, మీరు చూసారా ఇప్పుడు యూత్ చిన్న టీ షాప్ పెట్టుకుని దాన్ని బ్రాండ్గా మార్చేసి పాపులర్ అవుతున్నారు. ప్రతిదీ ఇప్పుడు ఫ్రాంచైజీ అయిపోయింది. అసలు టిఫిన్ అమ్మేవాడు కూడా ఒక వెహికల్ కొనుక్కొని వెహికల్లో బ్రేక్ఫాస్ట్ పెడితే ఎంత సంపాదిస్తున్నా అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్న స్ట్రెస్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ టెల్లింగ్ ఎనీ జాబ్ హోల్డర్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ స్ట్రెస్.
ఎవ్రీబడి విల్ హ్యావ్, బట్ మీ ఓన్ బిజినెస్ కి ఓనర్ అయినప్పుడు చేస్తున్న ఇన్వాల్వ్మెంట్ మిగతా వాటికి ఉండదు. ఎనీవే, ఐ డోంట్ థింక్ దట్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ. నాలో ఇది లేదనుకుంటా. మీకు మీరే దీన్ని సెల్ఫ్ జడ్జిమెంట్ అంటాం. ద మోర్ యూ జడ్జ్ యువర్ సెల్ఫ్, యూ లిమిట్ యువర్ సెల్ఫ్. మీరు ఎంతగా మిమ్మల్ని మీరు అనుకుంటారో నాకు చేత కాదు, నేను ఇంతే అని అని అనుకుంటారో అంతే అవుతారు. ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఫ్లై, యూ కెన్ ఫ్లై, యువర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ డోంట్, యూ కాంట్, యువర్ రైట్. ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ యాజ్ అదర్స్. స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం, ఎవరైనా ఏమని అనుకుంటారేమో, నా ఇంగ్లీష్ అన్ని తప్పులే, ఇవన్నీ ఇవే. ఐఎమ్ టూ ఓల్డ్ టు ఫాలో మై హార్ట్. వయసుని చాలా మంది చూస్తారు, ఈ వయసులో ఏం చేస్తామండి. నిజంగా ఈ ప్రోగ్రాంలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా అటెండ్ అవుతుంటే వాళ్ళందరికీ ఒక్కసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దే ఆల్ రిక్వైర్, దే ఆల్ డిజర్వ్ దిస్. బికాస్ యూత్ ఎవరైతే కాన్ఫిడెన్స్ లేరో, ఎవరైతే నేను సాధించలేనని అనుకుంటున్నారో, ఈ వయసులో కూడా మన జీవితంలో మార్పును తీసుకురావచ్చు అని నమ్మిన వీళ్ళందరికీ ఖచ్చితంగా దే ఆల్ డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఫైనల్గా ఇంత పొటెన్షియల్ మనకుంటే చివరికి మనకున్న ఆలోచనలతో, ఉన్న భయాలతో, మనకున్న సోషల్ అప్రూవల్ అన్న అడిక్షన్తో చివరికి బయటకు వచ్చేది ఎంత అంటే ఈ చుక్క. అప్పుడే మనల్ని మనం నేను ఫెయిల్యూర్, నేను సాధించలేకపోయాను అన్న ఆలోచన వస్తుంది. నా ఆడియో వీడియో క్లియర్గా ఉందా? షో చేస్తాం. వండర్ఫుల్. Yes, sir. And now I like this slide. లా అంటే ఏంటి? సూత్రం, చట్టం. మన లైఫ్ సూత్రం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ద అవుటర్ వరల్డ్ విచ్ చేంజెస్ యువర్ ఇన్నర్ వరల్డ్. రిమెంబర్, ఇట్ ఈస్ ద ఇన్నర్ వరల్డ్ దట్ చేంజెస్ అవుటర్ వరల్డ్. బయట పరిస్థితులు, బయట అవకాశాలు, మీ స్నేహాలు, అందరూ మనల్ని ఇచ్చే గుర్తింపు, ఇవి కాదు మనల్ని మార్చేది. మీరు దానికోసమే ఎదురు చూస్తే జీవితకాలం ఎదురు చూడాల్సి వస్తుంది. చాలా మంది నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నా పరిస్థితులు మారితే, నాకు రావాల్సిన డబ్బు వస్తే, మా అమ్మాయి పెళ్ళి అయిపోతే, నాకు ఈ జాబ్ వస్తే, మేము సెటిల్ అయితే అప్పుడు కండిషన్. బాహ్య పరిస్థితులు మారితే, సామాజిక పరిస్థితులు మారితే అప్పుడు నేను మారతానని రిజర్వ్ చేసుకుని ఉంటామే సీటు. అది ఎప్పుడూ జరగదు. జరుగుతుందన్న ఆశతో ఎదురు చూపులే తప్ప జరగదు. కాబట్టి వాట్ యు నీడ్ టు చేంజ్ ఇట్ ఈస్ ద ఇన్నర్ వరల్డ్ దట్ చేంజెస్ ద అవుటర్ వరల్డ్. మీరు ఎప్పుడైతే యాటిట్యూడ్ మారుతుందో, నమ్మకం మారుతుందో, బిలీఫ్ సిస్టమ్ మారుతుందో, దెన్ ద ఎంటైర్ వరల్డ్ విల్ బి డిఫరెంట్. సారీ, మీరు లోపల ఎప్పుడైనా కారు కొనాలనుకున్నారనుకోండి, అమ్మయ్య కారు కొనే కెపాసిటీ వచ్చింది, పలానా కారు కొనాలి, పలానా బ్రాండ్ కొనాలి, ఈ కలర్ కొనాలి అని డిసైడ్ చేసుకున్నారు. వెళ్ళి ఇంకా షోరూంలో కనుక్కోవాలి రేటు అని అనుకుని వెళ్తుంటే రోడ్డు మీద ఆ రోజు ఏంటో ఆశ్చర్యంగా అదే కంపెనీ కార్లు కనిపిస్తుంటాయి, పైగా అదే రంగు కనిపిస్తుంటాయి. అరే అదేంటి చాలా మంది కొన్నారు, పైగా ఈ రోజే తిరుగుతున్నారు అందరూ. వాళ్ళు ఎవరు ఏమి ఈ రోజు తిరగలేదు, వాళ్ళు రోజు తిరుగుతున్నారు. ఈ రోజు మనం చూడడం మొదలు పెట్టాం. బయట ప్రపంచంలో మన కళ్ళ ఎదురుగా ఉన్న చాలా అవకాశాలు కంటికి కనిపించకపోవడానికి కారణం ఏంటంటే, దానికి సంబంధించిన యాటిట్యూడ్ లేకపోవటం వల్ల. సో ఈ యాటిట్యూడ్ ఎప్పుడైతే మైండ్లో డెవలప్ అయిందో, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ వరల్డ్ కొత్తగా కనిపిస్తుంది. ఉదాహరణకు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇమాజిన్ టుడే ఈజ్ యువర్ బర్త్డే. ఈరోజు మీ పుట్టినరోజు అనుకుందాం. ఎప్పుడు పొద్దున నిద్ర లేని వాడు కూడా లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గుడికి వెళ్ళి, ఆ రోజు ఇంట్లో అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు, నాకు పెళ్ళి అయ్యి ఉంటే మీ ఆవిడని ఇవాళ బర్త్డే, అదేదో పెద్ద నేషనల్ హాలిడే అయినట్టు ఆ రోజు మనసులో చాలా హ్యాపీగా ఉంటాం. అప్పుడు ఎవరు ఫ్రెండ్స్ కనిపించినా నవ్వు వస్తుంది. చేతిలో చాక్లెట్ ఉందనుకోండి, అసలు ఎవరికి రోజు ఎవరికి ఇవ్వని వాడు కూడా ఆ రోజు చాక్లెట్ ఇచ్చేస్తాడు. హలో హ్యాపీ బర్త్డే చెప్పు, టుడే ఇస్ మై బర్త్డే. ఇంటర్నల్గా నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు, నీ బర్త్డే అని తెలిసినప్పుడు ఏంటంటే, యూ విల్ సీ దట్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఆ రోజు. మీకు కొంచెం సరిపోని వ్యక్తి, శత్రువు కనిపించాడు అనుకోండి, అయినా పర్లేదు,
హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అని దగ్గరికి తీసుకుంటారు. ఎందుకంటే మన ఇంటర్నల్ యాటిట్యూడ్ టుడే ఐ హ్యావ్ టు బి హ్యాపీ. పైగా కొంతమంది ఇంకా నమ్మకం కూడా, న్యూ ఇయర్ అనుకోండి, ఈరోజు మనం హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం. పోనీ సెంటిమెంట్గా నమ్మినా సరే ఈరోజు ఎలాగైనా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకి హ్యాపీ సిచ్యుయేషన్స్ని చూడటం మొదలు పెడతాం. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంటర్నల్ వరల్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంటర్నల్ వరల్డ్ అండి. నేను బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు థ్యాంక్ యూ స్లైడ్స్తో స్టార్ట్ చేశాను. దట్ ఈస్ మై ఇంటర్నల్ వరల్డ్. సో ఇప్పుడు నేను మీకు చూపించే నా ప్రయాణం అంతా నా ఇంటర్నల్ వరల్డే ఎక్స్టర్నల్ వరల్డ్ అవుతుంది. నాకు ఎవ్రీ మినిట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ నో ఐఎమ్ యాడింగ్ వాల్యూ టు యువర్ లైఫ్ అండ్ ఐ నో ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్ యూ బికాస్ చాలా పేషెంట్గా మీరు చివరి వరకు వింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి నేను థ్యాంక్స్ చెప్తాను అని నాకు ముందే తెలుసు. సో నా ఇంటర్నల్ వరల్డ్ బిగినింగ్లోనే మార్చుకున్నా. సో నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఎస్ ఎన్ ఎక్స్టర్నల్ వరల్డ్. సో ఇది సెల్ఫ్ అవేర్నెస్ నుంచే వస్తుంది. ఈ లాని అర్థం చేసుకుందాం. సో నౌ వాట్ ఈజ్ హ్యాబిట్? ఎ ప్యాటర్న్ ఆఫ్ యాక్షన్ that is acquired and has become so automatic and it is difficult to break. నేనేం చెప్తానంటే, an activity which you do every day at the same time, same frequency and same way is a habit. ఒక పనిని ప్రతిరోజు ఒకే విధంగా ఒకే టైంలో ఒకే రకంగా చేస్తూ ఉంటే దాన్ని అలవాటు అంటాం. అయితే ఈ అలవాటుకు ఒక లక్షణం ఉంది. అసలు అలవాటు ఎలా వచ్చింది అని ఈ సూత్రం, ఈ థియరీ కనుక తెలుసుకుంటే, ఓ నా అలవాటు ఇలా పుట్టిందా అని ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అలవాటులో 3 విషయాలు ఉంటాయి. ఏ అలవాటుకైనా సరే ఈ 3 రిపీట్ అవుతుంటాయి. మనకు అలవాటు అది రిపీట్ అవుతుంటుంది. నెంబర్ 1 క్యూ అంటారు దీన్ని. 3 ఉన్నాయి. అంటే క్యూ, రొటీన్, రివార్డ్. క్యూ, రొటీన్, రివార్డ్. ఈ రివార్డ్ మళ్ళీ క్యూకు దారితీస్తుంది. మళ్ళీ క్యూ, రొటీన్, రివార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ క్యూను ట్రిగ్గర్ అని కూడా అంటారు. క్యూ ఏంటంటే, ప్రతి యాక్షన్కి మనకు ఒక క్యూ ఉంటుంది. అంటే మనల్ని గుర్తు చేసే ఒక విషయం ఉంటుంది. గుర్తొచ్చిన తర్వాత మనం చేసే ప్రవర్తన రొటీన్ అంటారు. ఈ ప్రవర్తన ఎందుకు చేస్తాం? మనకు తెలియకుండా ఏదో ఒక ఆనందం కలుగుతూ ఉంది, అదే రివార్డ్. మనకేదో ఒక ఫలితం వస్తుంది, మనల్ని సంతోషపెట్టే, మనసును చాలా సుఖపెట్టే ఒక రివార్డు దొరుకుతుంది, ఒక ప్రైజ్ దొరుకుతుంది. ఈ ప్రైజ్ కోసం మళ్ళీ మనం ఆ క్యూ కోసం ఎదురు చూస్తాం. క్యూ వచ్చింది, మళ్ళీ రొటీన్ చేస్తాం, మళ్ళీ రివార్డ్ వస్తుంది. సో ఈ రివార్డ్ అంటే ఏంటంటే బ్రెయిన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, నేను మన ఆర్గనైజర్ని అడిగాను, నాకు ఎంతవరకు టైం ఉందో చెబితే ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ టైం. సార్ పర్వాలేదు సార్, 1 అవర్ ఉంది మనకి. మా వాళ్ళు ఆకలితో ఉన్నారు వినడానికి. లేదు అంటే టైం, యూ షుడ్ హ్యావ్ టైం. ఓకే, అఫీషియల్. అందుకనే సండే పెట్టాం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సండే. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, ఐ టేక్ టైమ్ అండ్ ఐ ఫినిష్ ఇట్ ఇన్ ద టైం. 8:05కు తర్వాత నేను మీకు టైం ఇస్తాను. నా టైంని మాత్రం అనుకున్న టైంలో ముగిస్తాను. ఓకే, సో ఇది రివార్డ్. దీని గురించి మనం కంప్లీట్గా ఇంకా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు అనుభవమే, ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు. ఇందులో ప్రతిరోజు అలారం పెడతారు, మళ్ళీ లేవరని తెలిసి కూడా అలారం మాత్రం పెడతారు. ఎందుకంటే అది ఒక సాటిస్ఫాక్షన్ మనసుకు, మనం అలారం పెట్టాం పొద్దున్నే నిద్ర లేవాలని. ఇప్పుడు అలారంలన్నీ ఇట్లా లేవండి, క్లాక్ లాగా. అన్ని మొబైల్ ఫోన్స్. మనం ఏం చేస్తాము, మొబైల్ ఫోన్లో అలారం పెడతాము. ఈ మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది? రాత్రి పక్కనే ఉంటుంది, దిండు కింద పక్కనే పెట్టుకుని పడుకుంటాం. అలారం రింగ్ అవుతుంది. ఈ అలారం కనిపెట్టిన వాడు ఇంకోటి కూడా కనిపెట్టాడు, దాన్ని స్నూజ్ ఎలా చేయాలో కూడా కనిపెట్టాడు. సో ఆ బటన్ ఉంది కాబట్టి మనకు గ్యారంటీ. నిద్ర లేస్తాము,
నిద్ర లేచినట్టు కూడా గుర్తుండదు. చెయ్యి వెళ్ళి ఆ మొబైల్ ఫోన్ అందుకొని కళ్ళు తెరవకుండానే దాన్ని స్నూజ్ ఎలా చేయాలో మనకు బాగా తెలుసు. పట్టుమని నొక్కేస్తాం. నొక్కేసి మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ రింగ్ అవుతుంది. కానీ రాత్రి మాత్రం మైండ్ చెప్తుంది, అరే నేను సాటిస్ఫై అవ్వాలంటే నువ్వు అలారం పెట్టాల్సిందే అని. ఇప్పుడు ఇక్కడ నౌ వాట్ ఈజ్ హ్యాబిట్? క్యూ ఏంటంటే అలారం రింగ్ అవుతుంది. బిహేవియర్ ఏంటంటే రింగ్ అవుతూనే దాన్ని ఆఫ్ చేయడం బిహేవియర్. రైట్? రొటీన్ అంటాం. ఆఫ్ చేస్తే వచ్చే రివార్డ్ ఏంటి? హాయిగా నిద్రపోవడం. దాన్ని ఆఫ్ చేస్తే మళ్ళీ నిద్రపోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద హ్యాబిట్. చిన్న ఎగ్జాంపుల్ అంతే. రొటీన్గా మనం ఈ పని చేస్తాం, రింగ్ అవుతుంది, ఆఫ్ చేస్తాం, పడుకుంటాం. ఎందుకు ఆఫ్ చేయాల్సి వస్తుంది ఈ బిహేవియర్ అంటే, పడుకున్న తర్వాత ఇంకా సుఖం ఉంటుంది కాబట్టి. అది రివార్డ్. ఈ రివార్డ్ కోసం ఆఫ్ చేస్తాం. లుక్ అట్ దిస్. టైర్డ్ పర్సన్ ఉన్నాడు సాయంత్రం, అది క్యూ. ఎవరైనా బాగా టైర్డ్ అయిపోయానబ్బా అని అంటూనే వెంటనే గుర్తొచ్చేది టీ ఆర్ కాఫీ. కొంతమంది సిగరెట్ గుర్తొస్తుంది. బిహేవియర్. సో ఎప్పుడైతే టైర్డ్ అన్న ఫీలింగ్ క్యూ అయిందో, అది ట్రిగ్గర్ అయిందో, టైర్డ్ లేదా కొంతమందికి ట్రిగ్గర్ ఏంటంటే టైం. అరే 4 అయిందా అంటూనే అరే టీ తాగుదాం, సిగరెట్ తాగుదాం అనిపించేది. సో ఈ ట్రిగ్గర్ బిహేవియర్, కాఫీ తాగుదాం అనిపిస్తుంది. ఏంటి రివార్డు? అబ్బా ఫ్రెష్ ఫీలింగ్. ఈ ఫీల్ కోసం, ఈ రివార్డు కోసం ఈ హ్యాబిట్ని కంటిన్యూ చేస్తాం. అంటే ఏంటి? ఫ్రెష్ ఫీల్ అవ్వాలంటే ఐ నీడ్ టు గెట్ దిస్ ట్రిగ్గర్, బిహేవియర్, రివార్డ్, మళ్ళీ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ కోసం నేను వెయిట్ చేస్తా ఈ రివార్డు కావాలంటే. ఎప్పుడైనా సరే టైర్డ్ అన్న ఫీలింగ్ వచ్చిందంటే టక్ మని ఇది ఆలోచన కాఫీకి ఇస్తుంది. అందుకే చాలామంది ఈ అలవాటుగా మారినప్పుడు 10 కాఫీలు, టీలు తాగే వాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది కరెక్ట్ అదే టైంకి కాఫీ, టీ తాగే వాళ్ళు ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దాం దీని గురించి అర్థం చేసుకోవడానికి. క్యూ. సాయంత్రం ఇంటికి వచ్చారు, సాయంత్రం అయింది, అబ్బా ఈరోజు బాగా పనిచేశాను, అలసిపోయాను, వీకెండో లేదా బిగినింగ్ అన్నప్పుడు వెంటనే బిహేవియర్ క్యూ ఏంటి? మందు గుర్తు వస్తుంది. రివార్డ్ ఏంటి? వాట్ ఎవర్ ద ఫీలింగ్ దట్ హీ హ్యాస్ టు గెట్, మైండ్ అండ్ బాడీ ఈజ్ గెటింగ్ ద ఫీలింగ్. మళ్ళీ ఈ క్యూ కోసం ఎదురు చూస్తాం. ఈ మధ్యలో దీన్ని క్రేవింగ్ అంటాం. అంటే క్యూ క్రేవింగ్కి దారితీస్తుంది. క్యూ ఏ రకంగా అయినా రావచ్చు. క్యూ ఏ పద్ధతిలో అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడుతుంది అనుకోండి, ఎవరైనా పక్కవాడు అంటాడు, అవును ఇప్పుడు బజ్జీలు తింటే బాగుంటుంది కదా అని. అప్పుడు తినకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత బజ్జీలు గుర్తొచ్చి బజ్జీలు చేసుకుందాం అని ఇంట్లో బజ్జీలు చేయించవచ్చు, లేదా అప్పుడే మీరు తెప్పించి తినొచ్చు. లేదా ఒక్కోసారి టీవీలో కనిపించే వంట చూస్తే చాలా బాగా ఈరోజు అది చేద్దాం అని చేయకపోతే ఆర్డర్ ఇచ్చి మరి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. క్యూ ఎక్కడి నుంచైనా రావచ్చు. పక్క మనిషి అనొచ్చు. సిగరెట్ తాగే వాళ్ళకి పక్కవాడి జేబులోంచి సిగరెట్ తీస్తే ఇతను కూడా సిగరెట్ ఉందా అని అడుగుతాడు. ఎందుకంటే పక్కవాడు ట్రిగ్గర్, క్యూ అది. సో ఈ క్యూ మనకు ఎక్కడి నుంచైనా రావచ్చు. ప్రతి బిహేవియర్ మీరు ఆలోచించండి, మీ హ్యాబిట్కు ప్రతిదీ క్యూ ఉంటుంది. ఈ క్యూకి బిహేవియర్ ఉంటుంది. మరి ఏం చేయాలి సార్? ఇది లూప్ అయితే, ఇది లూప్ మొత్తం. క్యూ, బిహేవియర్, రివార్డ్, క్యూ, బిహేవియర్. క్రేవింగ్ స్టార్ట్స్. దీనికి కొంత బ్రెయిన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎనీవే, క్రేవింగ్ స్టార్ట్స్ బిఫోర్ ద బిహేవియర్. మైండ్లో ఒక కోరిక స్టార్ట్ అవుతుంది. ఎట్లా అవుతుంది అని అంటే, ఈ బ్రెయిన్ చూసారా, ఈ బ్రెయిన్ స్ట్రక్చర్ ఇందులో ఇది డీటెయిల్డ్గా చూడండి. There are 100 billion neurons are there, trillions of connections are there. మీరు చూస్తున్నది పైన కొంచెం వైడ్ ఫోటో, ఇది క్లోజ్ ఫోటో కింద. ఇవేంటంటే న్యూరాన్స్. న్యూరాన్స్ అంటే ఏంటంటే మెసెంజర్స్ అన్నమాట. ఈ మెసెంజర్స్ని హార్మోన్స్ ఇవి ఈ మెసేజ్ని క్యారీ చేస్తాయి. దీన్ని వైరింగ్ అండ్ ఫైరింగ్ అంటాం. ఇప్పుడు ఇది ఇంకా క్లోజ్లో చూసారు. అది ఈ రెడ్ కలర్లో ఏదైతే ఉందో అక్కడ ఫైర్ అయింది. ఏంటి ఫైర్ అయింది? ఎలక్ట్రిసిటీ. మీకు తెలుసా నిజంగానే ఎలక్ట్రిసిటీ అని ఎంతమందికి తెలుసు? నిజంగానే ఎలక్ట్రిసిటీ బ్రెయిన్లో ఉంటుందని. కరెంట్ నిజం కరెంటే ఉంటుంది, ఎలక్ట్రిసిటీయే ఉంటుంది. అందుకే ఒకసారి షార్ట్ సర్క్యూట్ కూడా అయితే తెలుసా బ్రెయిన్. కొన్ని ఫంక్షన్స్ పట్ మన ఎగిరిపోతాయి, మెమరీ పోవచ్చు,
షార్ట్ సర్క్యూట్ అయితే. సో అందువల్ల యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎలక్ట్రిసిటీ ఇస్ దేర్, ఇదంతా వైరింగ్. ఇది అయితే అర్థమవుతుందని చెప్తున్నాను. దీస్ ఆర్ ఆల్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే మనం చేసే పనుల్లో ప్రతిరోజు మనం చేసే ప్రతి పనుల్లో ఏ పని చేయాలి, ఏం ఆలోచించాలి, ఎలాంటి ఎమోషన్స్ మనం ఫీల్ అవ్వాలి, ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వాలి, ఇవన్నిటికీ ఒక్కొక్క న్యూరాన్ రెస్పాన్సిబుల్. ఇవి ఒక్కొక్క సెంటర్ రెస్పాన్సిబుల్. అయితే కంప్లీట్ బిహేవియర్కి ఈ సెంటర్కి వైరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ట్రిగ్గర్ అయితే ఇవన్నీ టక్ 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 లైట్లు వెళ్ళిపోతాయి. అంటే ఆ ఆలోచన వస్తుంది, ఈ బిహేవియర్కి దారితీస్తుంది. అలవాట్లు ఏంటంటే ఎప్పుడైతే అలవాటు అవుతుందో వైర్ ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి అది వైరింగ్ అవుతుంది. ఒక్కసారి మనం ఏదైనా ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ఇంకో ఆలోచనకు దారితీస్తుంది, ఇంకో ఆలోచనకు దారితీస్తుంది, అది బిహేవియర్కి దారితీస్తుంది. ఈ బిహేవియర్తో సెటిల్ అయిపోతాం. ఇదంతా వైరింగ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు ఆ సందర్భం వచ్చినా సరే బ్రెయిన్ మీరు చేసిన పనిని గుర్తుపెట్టుకొని రిజిస్టర్ చేస్తుంది. అప్పుడు ప్రతిసారి ఆ సందర్భం వచ్చినప్పుడు మీ బిహేవియర్ కంటిన్యూ అవుతుంది. అదే హ్యాబిట్గా మారుతుంది బికాస్ ఆఫ్ దిస్ వైర్ అండ్ ఫైర్ వల్ల. పాత హ్యాబిట్స్ని మనం మార్చి కొత్త హ్యాబిట్స్ నేర్చుకోవాలంటే కొత్త వైరింగ్ స్టార్ట్ చేయాలి, కొత్త ఫైరింగ్ స్టార్ట్ చేయాలి. ఈ బ్రెయిన్కి నేర్పించాలి. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఉదాహరణకి చూడండి, సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, పోనీ కాఫీ తాగేవాళ్ళు, ఏదైనా ఒక అలవాటు. సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాడు మామూలుగా ఒక టైంకి సిగరెట్ తాగుతాడు, 5ంటికి తాగుతాడు. 3ంటికి ఓ వ్యక్తి తన ఎదురుగానే ప్యాకెట్ తీసి ఫ్రెండే సిగరెట్ తాగుతున్నాడు. అది ట్రిగ్గర్. సిగరెట్ చూస్తూనే ఎదుటి వాళ్ళు తాగడం చూస్తూనే బ్రెయిన్లో సర్రమని ఒక సెంటర్లో లైట్ వెలుగుతుంది. ఇగో ఇట్లా లైట్ వెలిగిన తర్వాత అది మెల్లిగా లైట్ స్ప్రెడ్ అవుతుంది. అంటే వైరింగ్ ఇంతకుముందు ఎక్కడికి ఇచ్చారో అక్కడికి వెళ్తూ ఉంటుంది వైరింగ్. వెళ్ళి టక్ మని ఇక్కడ స్ట్రైక్ అవుతుంది. అయిందంటే నాకు కూడా తాగాలనిపించింది. టక్ మని మళ్ళీ వెంటనే ఇక్కడ ఫైర్ అవుతుంది. అంటే నేను అడగొచ్చు అతన్ని అని. అక్కడి నుంచి మళ్ళీ సర్ర మని వేరే ఇంకో చోట ఫైర్ అవుతుంది, అడిగేస్తాడు. సో కొన్ని నీకు తెలియదు, ఒక బిహేవియర్లో 1000 యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ మిల్లీ సెకండ్స్లో అన్నీ జరిగిపోతుంటాయి. మిల్లీ సెకండ్స్లోనే అన్ని యాక్టివిటీస్ జరిగిపోతాయి. అవన్నీ టక్ 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 అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నువ్వు కూడా సిగరెట్ తాగేసావు 1-2 గంటల ముందే నీ అలవాటు కంటే. ఎందుకంటే అక్కడ ట్రిగ్గర్ అయింది. ఈ ట్రిగ్గర్ కూడా ఎందుకు మీకు తాగాలనిపిస్తుంది అంటే అంతకు ముందే వైరింగ్ ఫైరింగ్ జరిగింది మైండ్లో. సో నౌ న్యూ వైరింగ్ స్టార్ట్ చేయాలి అని అర్థం. దీని గురించి ఎంత చెప్పినా సరే బ్రెయిన్ యాక్టివిటీస్ చాలా ఉంటుంది. బట్ ఐ హోప్ దట్ యు ఆల్ అండర్స్టాండ్ హౌ టు బ్రేక్ ద హ్యాబిట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఎలా బ్రేక్ చేయాలి అంటే సింపుల్. ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం, నా హ్యాబిట్కు క్యూ ఏంటి అని మీరు అర్థం చేసుకున్నారంటే మీరు సగం డాక్టర్ అయిపోయినట్టే. నాకు ఇప్పుడున్న హ్యాబిట్కి క్యూ ఏంటో అర్థం చేసుకుంటే నేను సగం డాక్టర్ అయిపోయినట్టే. ఇది చూడండి, ఇంతకుముందు ఏముండేది, ఈ క్యూకి అతనికి బాగా ఆల్కహాల్ గుర్తొచ్చేది. టైర్డ్ అయిపోయాను అంటే ఇంకా సాయంత్రం ఆటోమేటిక్గా ఆల్కహాల్, దెన్ రివార్డ్, ఎంజాయ్, ఇది అలవాటు. ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ క్యూ ఉంటుంది. ఐ హ్యావ్ టు రీప్లేస్ ద రొటీన్. ఈ బిహేవియర్ను మాత్రం రీప్లేస్ చేయాలి. ఎలా? ఇదే రిలాక్సేషన్ పొందాలంటే నేనేం చేయాలి? ఒక పని చేద్దాం. ఇంకోటి తెలుసా అండి, ఈ బ్రెయిన్లో ఇందాక మనం ఫైరింగ్ గురించి మాట్లాడాం కదా, ఆ టైం దాటిపోతే ఆ ఫైరింగ్ ఆగిపోద్ది, వైరింగ్ కట్ అయిపోతుంది. ఆ టైంలోనే ఆ ఫైర్ లైటింగ్ వచ్చేస్తుంది, పవర్ సప్లై ఉంటుంది. ద మొమెంట్ యూ స్టాప్ ఇట్, టైం దాటిపోతే ఇక ఆలోచన పోతుంది, ఎందుకంటే అక్కడ ఫైరింగ్ ఆగిపోతుంది కాబట్టి. సో ఈ ప్లేస్లో యూ టాక్ టు ఎ ఫ్రెండ్. చాలా రోజులుగా మాట్లాడని ఒక ఫ్రెండ్తో ఒక 10 నిమిషాలు మాట్లాడాను. ఈ 10 నిమిషాల్లోనే క్రేవింగ్ ఉంటుంది విపరీతంగా. మీరు తీసుకునే యాక్షన్ మీ హ్యాబిట్కి కరెక్ట్గా ఆ టైంలోనే. ఈ టైంలో యూ హ్యావ్ టు రీప్లేస్ దిస్. మీరు ఎప్పుడైతే రీప్లేస్ చేశారో, ఈ ఆలోచన ఎప్పుడైతే పోతుందో, మళ్ళీ ఈ యాక్టివిటీ నుంచి ఇదే రివార్డ్ వస్తుంది. ఇది బాగుంది, హ్యాపీగా అమ్మయ్య ఇది మానేశాం, ఫ్రెండ్తో మాట్లాడితే చాలా బాగుంది, ఈసారి సాయంత్రం రోజు ఒక ఫ్రెండ్తో మాట్లాడాలి అని అనిపిస్తే కొత్త వైరింగ్ స్టార్ట్ అవుతుంది. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు రీప్లేస్ దిస్. దీనికి ముందు క్యూ ఏంటో అర్థం చేసుకోవాలి, ఎప్పుడు రీప్లేస్ చేయాలో తెలుస్తుంది. సో కీప్ ద క్యూ, ప్రొవైడ్ ద సేమ్ రివార్డ్, ఇన్సర్ట్ ఎ న్యూ రొటీన్.
మన యాక్షన్ బిహేవియర్ని మారుద్దాం. నెక్స్ట్ టైం ఎవరైనా ఎదురుగా సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతుంటే ఇప్పుడు నాకు రివార్డ్ వస్తే మళ్ళీ సిగరెట్ తాగితేనే నాకు ఆ రివార్డ్ వస్తుంది. అయితే ఒక్క పని చేయండి, సిగరెట్ తాగుతున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్, మీరు సిగరెట్ తాగుతున్నారు, నేను కంపెనీ ఇస్తాను. ఎలా అంటే చిన్న ఒక్క పలుకు నోట్లో వేసుకుంటాను. అలా అని ఒక్క పలుకు అని ఈ ఒక్క పలుకు కూడా అలవాటయ్యే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎట్లాగో ఒక్క పలుకు వేసుకున్నాను కదా అని ఏది పానో జరదానో నవ్వుతుంటారు చూడండి. అది 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 అలవాటైనా సార్ అది మానేద్దామని ఇది నేర్చుకున్నాను అనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యూ హ్యావ్ టు బీ అవేర్ యువర్ సెల్ఫ్ వాట్ యూ వాంటెడ్ టు రీప్లేస్. ఆ బిహేవియర్ ఏంటి, ఏం చేయొచ్చు, ఓ పని చేయండి. సో కొత్తగా అలవాటు మీరు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే, నువ్వు సిగరెట్ తాగినంతసేపు ఒక వాటర్ బాటిల్ తీసుకొని నేను సిప్ చేస్తూ ఉంటాను వాటర్. ఐఎమ్ రీప్లేసింగ్ దట్ బిహేవియర్. నేను అక్కడే ఉంటాను, అదే ట్రిగ్గర్ ఉంటుంది. ఇంకా దీంట్లో అలవాట్లు చాలా మనం తీసుకురావచ్చు మార్పులు. బట్ సింపుల్గా రీప్లేస్ చేయడం అన్నది ఒకటి మనం నేర్చుకోవాలి. నౌ లెట్స్ జస్ట్ లుక్ అట్ ఇట్. చాలా మంది చదివే ఉంటారు జేమ్స్ క్లియర్ ఆటోమిక్ హ్యాబిట్స్. ఆయన ఏం చేస్తాడంటే క్యూ వస్తూనే క్రేవింగ్ కలుగుతుంది. సో క్రేవింగ్ వల్ల రెస్పాన్స్ అంటే ఏంటి, బిహేవియర్, రివార్డ్, రిఫ్రెష్. ఫర్ ఎగ్జాంపుల్ టైర్డ్ అయిపోయాడు, మనం ఏదో ఒకటి చేయాలి, రెస్పాన్స్, రివార్డ్, క్యూ. ఇది నౌ లుక్ అట్ దిస్. దీన్నే అర్థమయ్యేటట్టు ఐ సీ ఇట్ ఈజ్ అ క్యూ. మీరు ఏదైనా చూస్తేనో, ఏదైనా వింటేనో, ఏదైనా వాసన చూస్తేనో ఐ సీ ఇట్ ఈస్ క్యూ, దెన్ ఐ లైక్ ఇట్. ఇది చేయాలని అప్పుడు క్రేవింగ్, అరే ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుంది. ఆకలి అవుతుంది, ఒక్కొక్కరి ఛాయిస్ ఒకరిది. చూడండి, కొంతమంది ఆకలి అయితే ఏం లేదబ్బా ఇడ్లీ తిందాం అనిపించవచ్చు, కొంతమందికి పిజ్జా ఆర్డర్ ఇద్దామా అనిపిస్తుంది. వాట్ ఎవర్ యూ లైక్ ఇట్, దట్ క్రేవింగ్ బ్రెయిన్లో మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొరికి జంక్ తినాలనిపిస్తుంది, చాలా ఇష్టం. ఒక్కొక్కరికి సడన్గా ఒక యాపిల్ కొనుక్కుందాం అని అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ అ క్రేవింగ్. సో ఏదైనా సరే క్యూకి ఈ క్రేవింగ్ ఏదైతే ఉందో, ఏదైతే మన ప్రోగ్రెస్కి తీసుకెళ్ళదో, మనల్ని వెనక్కి తీసుకెళ్తుందో అప్పుడు రీప్లేస్ చేయండి. తినండి, బట్ ఏం తినాలి అన్నది మార్చండి. దెన్ సీ ద రెస్పాన్స్. అమ్మయ్య, నేను రాత్రి పిజ్జా తినకుండా ఒక యాపిల్ పండు తినడం వల్ల మార్నింగ్ ఎంత బాగుందంటే ఇప్పటి నుంచి ఇది కంటిన్యూ చేస్తా అనే రివార్డ్ని మీరు చూడగలిగితే ఐ గాట్ ఇట్ నౌ, ఐ సీ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్, ఐ గాట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రొటీన్. 4 steps అని ఆయన ఇంకోటి యాడ్ చేసి, క్రేవింగ్ అనేది ఉంది బాబు, అందుకనే నువ్వు బిహేవ్ చేస్తున్నావు, మధ్యలో క్రేవింగ్ ఉంది, ఈ క్రేవింగ్ని మేనేజ్ చేయి. ఇప్పుడు ఈ 4 steps చూస్తే, ఒకటి రిమైండర్ అంటే ట్రిగ్గర్, క్యూ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రాఫిక్, గ్రీన్ సిగ్నల్ పడింది అనుకోండి, ఏం చేస్తాం, ద యాక్షన్ యూ టేక్. గ్రీన్ పడితే ఏం చేయాలి, రెడ్ పడితే ఏం చేయాలి, ఎల్లో పడితే ఏం చేయాలి అన్నది అది ట్రిగ్గర్ మన బిహేవియర్ని రొటీన్ చేస్తుంది. దెన్ యూ గెట్ అ రివార్డ్, అంటే ట్రాఫిక్ని ఫాలో అయ్యామని. ద బెనిఫిట్ యూ గెయిన్ ఫ్రమ్ డూయింగ్ దిస్ హ్యాబిట్, యూ గెట్ క్లోజర్ టు యువర్ డెస్టినేషన్. సో నువ్వు గ్రీన్ వచ్చినప్పుడే ముందుకు వెళ్తే ట్రాఫిక్ కానిస్టేబుల్కి దొరకము, మన రూల్స్ని పాటిస్తాం, వెళ్ళాల్సిన చోటికి ఇబ్బంది లేకుండా వెళ్తాం. దట్ ఈస్ అ రివార్డ్. సో రిపీట్ ఇట్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే గ్రీన్ అయితేనే మనకు సేఫ్, గతంలో రెడ్ వల్ల మనం ఇబ్బందులు పడ్డాము. ఇఫ్ ద రివార్డ్ ఈజ్ పాజిటివ్, రిపీట్ వెన్ యువర్ రిమైండర్ పాప్స్ అప్. వెన్ ఎవర్ ఇది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ఈ రివార్డు కోసం ఈ రొటీన్ని మనం మార్చాలి. దిస్ ఈజ్ హౌ యూ విల్ రీప్లేస్. దీంట్లో చాలా చాలా యాక్షన్ ఓరియంటెడ్ ఉన్నాయి, అవి చాలా కస్టమైజ్డ్, పర్సనల్గా ఉన్న హ్యాబిట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు డైలీ రొటీన్ని హ్యాబిట్ అని టైటిల్ కాబట్టి, హౌ యువర్ డైలీ రొటీన్ ఈజ్, దీన్ని విజన్ బోర్డ్ అంటాం. విజన్ బోర్డు మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. నాకు కావలసిన లక్ష్యం నా ఎదురుగా కనబడుతుంటే నా బిహేవియర్ని నిర్ణయించుకోవడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 4 అక్కడ ఉండాలి అని అనుకుంటే, ఆగి ఫ్రెండ్తో ఊరికే గాసిప్స్ లేకుండా ఇప్పుడు సారీ ఇంక నేను వెళ్ళాలి టైం అయిపోయింది అని మీరు అక్కడి నుంచి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు డెస్టినీ, మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యం మీకు ముందుంది కాబట్టి. సో ఇట్ ఈస్ విజన్ బోర్డ్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి. ఈ విజన్ బోర్డు గురించి మీరు రీసెర్చ్ చేస్తే చాలా తెలుస్తుంది. విజన్ బోర్డ్ ఏంటంటే మీరు సాధించాలనుకున్నది ఒక నెల రోజుల్లో, సంవత్సరం రోజుల్లో, 5 ఏళ్లలో జీవితంలో సాధించాలనుకున్న ఈ విజన్ మీకు
క్లారిటీ ఉండాలి. వెన్ యూ హ్యావ్ దట్ విజన్ క్లారిటీ, రైట్, దెన్ యూ క్యాన్. అది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. Now, yeah. Oh, a lot of missed calls. ఈ విజన్ బోర్డు కానీ మీరు అనుకున్నది కానీ మీకు కనిపించేటట్టు ఎప్పుడైతే పెడతారో, దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ విల్ చేంజ్ యువర్ బిహేవియర్, యువర్ చేంజ్ యువర్ యాక్షన్. ఇంకోటి, మీ ట్రిగ్గర్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో, ఈ ట్రిగ్గర్ కూడా ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు? సెల్ఫ్ అవేర్నెస్ వల్ల. ఈ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల కూడా ఎప్పుడు మీరు ఏం సాధించాలనుకున్నారో అది సాధించడం కోసం మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి నన్ను ఏ ట్రిగ్గర్ ఏ బిహేవియర్కి దారితీస్తుందో ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేయండి. ఈ ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేసినప్పుడు మీ లూప్ మీరే రాయండి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ బోర్ కొడుతుంది, మొబైల్ తీస్తారు. తీసి ఏం చేస్తాం? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబు, షార్ట్స్ ఇవి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మీ 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 లూప్ రాయండి. సాయంత్రం 3 గంటలకి నిద్ర లేచాను, బోరింగ్, దెన్ మొబైల్లో వాట్ యు ఆర్ వాచింగ్ కింద రాయండి. రివార్డ్, సాటిస్ఫాక్షన్, రిపీట్, ఇది చేస్తున్నారు. నౌ యూ విల్ రైట్ యువర్ ఓన్ లూప్. ఈసారి మళ్ళీ 3 గంటలకి మళ్ళీ బోర్ కొడుతుంది. వాట్ ఈస్ దట్? ఈస్ ఒక టెడ్ వీడియో చూద్దాం, ఒక ఇంపాక్ట్ వీడియో ఏదైనా చూద్దాం. ఈ ప్లేస్లో యూట్యూబ్లు కాకుండా, అంటే ఉపయోగపడేది, మీ లక్ష్యానికి ఉపయోగపడేది అయితే యూట్యూబ్ కూడా చూడొచ్చు. మీరు నిజంగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే, మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే, యూ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నో ప్రాబ్లం. కానీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంటే దాన్ని మాత్రం మీరు రీప్లేస్ చేయాలి. ఏ యాక్షన్ రీప్లేస్ చేస్తే మీరు మళ్ళీ అది సాధించగలరు, అది రాసుకోండి లూప్. సో ఈసారి ఈ ట్రిగ్గర్ వచ్చినప్పుడు అంతా ఆ బిహేవియర్ మీకు గుర్తుకు రావాలి. సో మేక్ దెమ్ మోర్ వైబ్రెంట్, కలర్ఫుల్గా రాసి మీకు బాగా కనిపించేటట్టు ఉంటే బ్రెయిన్ దాన్ని తీసుకొని మీకు ఏం కావాలో మీరు ఎక్కువగా ఎప్పుడు ఆలోచిస్తారో ఆ బ్రెయిన్ కొత్త వైరింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు కొత్త వైరింగ్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు మీకు ట్రిగ్గర్ వచ్చినప్పుడు కొత్త బిహేవియర్కి అది దారి తీస్తుంది. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు విజువలైజ్. సో ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద విజువలైజేషన్? ఒక యాక్టివిటీ చేద్దామా మనం ముగించే ముందు? ఆల్ రైట్, వండర్ఫుల్, గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. విజువలైజేషన్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సో ఒక స్మాల్ విజువలైజేషన్ చేద్దాం, ఒక 5 minutes. సో ఈ ప్యాటర్న్ని మీరు రిపీట్ చేయొచ్చు. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ ఫస్ట్. మీ వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి. కళ్ళజోడు ఉన్నవాళ్ళు, కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు తీసేయాలి. మీ కాళ్ళు నేల కాంతున్నాయో లేదో చూడాలి. కింద కూర్చున్నా పర్లేదు, ఫ్లోర్ టచ్ అవ్వాలి. మీ చేతులు మీ తొడల మీద ఉంచండి. ఈ అరచేతుల్ని కొంచెం పైకి ఉంచండి, ఆకాశం వైపు అరచేతులు. అంతే, ఇంక ఇందులో రూల్స్ ఏం లేవు. ఈ అరచేతుల్ని ఇలా 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 తొడల మీ కాళ్ళ మీద ఇలా ఉంచండి. అరచేతులు పైకి ఉండేటట్టు మీ తొడల మీద ఉంచి కూర్చోండి. ఓకే, నౌ క్లోజ్ యువర్ ఐస్. మీరు క్లోజ్ యువర్ ఐస్ అంటే అసలు ఎంతమంది క్లోజ్ చేశారు, నేనే నా చేసింది, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆలోచనలన్నీ మానేసి ద మొమెంట్ ఐ సెడ్, బికాస్ తక్కువ టైం ఉంది మనకు కాబట్టి జాగ్రత్తగా చెప్పినవి మనం ఫాలో అవుతే యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్. ఎస్, 3 సార్లు డీప్ బ్రీత్ తీసుకోండి, నార్మల్ బ్రీత్ వచ్చేంత వరకు. రిలాక్స్.
నా మాటలు జాగ్రత్తగా వినండి. ఫైవ్, యు ఆర్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు మీరు ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ జీవితం. 4, మీ సంపూర్ణ ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండూ కలిగాయి. 3, యు ఆర్ ఫీలింగ్ మచ్ బెటర్ దాన్ ఎస్టర్డే. నిన్నటి కంటే, గతం కంటే ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నారు. మీరు ఎంతగా ఫీల్ అవుతే మీ బ్రెయిన్ ఆ ఫీలింగ్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎంత పాజిటివ్గా ఫీల్ అవుతే అంత పాజిటివ్ యాటిట్యూడ్ని మీకు అందిస్తుంది. 2, యు ఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్. 1, మీ ప్రపంచం ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంతర్గత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేశారు. కొత్త వైరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీ ప్రయత్నం సఫలమైంది. 0, మెల్లిగా కళ్ళు తెరవండి. సో హౌ యూ ఫీలింగ్? సో మనం చేరాలనుకున్న స్థితి, మనం ఆనందంగా ఉండాలని అనుకున్న మానసిక స్థితిని ఎన్నిసార్లు ఫీల్ అవుతే, ఎంత డీటెయిల్స్ మీరు ఫీల్ అవుతే, బ్రెయిన్కి కావాల్సింది ఆ మానసిక స్థితి. మీరు ఏం కోరుకుంటున్నారో అది ఇప్పుడే అనుభవించడం అన్నది. అందుకే నేను చెప్పాను, మనం ముందు భవిష్యత్తులో సాధించాలనుకున్నది ఇప్పుడు సాధించడం అన్నది. సో ఫీల్ దోస్ ఎమోషన్స్ అండ్ యూ విల్ గెట్ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ దట్ యూ deserve and you expected. That's what is the visualization. And I also suggest మీరు time management అన్నారు. ఎనీవే దీనికి నేను I want to skip this. I thank you all of you, and this is what is the state I wanted to reach. నేను ముందే విజువలైజ్ చేసుకున్నాను, మీకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే ఎండింగ్ ఎలా ఉంటుంది అన్నది. ఎండింగ్ నేను విజువలైజ్ చేసుకున్నాను కాబట్టి ఆ ఎండింగ్ని ముందే చూశాను. అందుకే మీకు ముందే ఆ స్లైడ్ చూపించాను. ఇది నేను ఐఎమ్ a founder director for mindsanddots.com. I keep addressing people online. I coach people on their potential, various areas. And if you want to get benefit out of it, you can send me an email and I can help you with the immediate solution, whatever is required, unless you require. If any organizations ki nenu leadership coaching కానీ ఇస్తుంటాను, ట్రైనింగ్ కానీ. I did my master's in professional counseling and psychotherapy, and I did my MPhil psychology. I'm doing my PhD in psychology. Now the brain-based certification on coaching and a lot of things I did. And you can visit this site and you will get more details. That's all. From my end, I'm sorry, I know I have taken a little more time. మీకు ఈ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. Yes, I am open to your questions. Otherwise, I respect your time if you're done. Thank you so much, sir. Thank you so much. Extra time, ఏదైతే ఉందో extra energy we got today. Thank you so much for wonderful sharings and that energy poured inside. ఈ రోజు నుంచి ఇన్సైడ్ అవుట్ అనేది బయటకు వచ్చింది. This is just a beginning for all of us. Thank you so much once again, sir. I request Lakshmi ma'am for the Q&A session. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ గా అసలు మమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేయించారు. మీరు ఏదైతే అనుకున్నారో అది మా అందరితో ఎక్స్పీరియన్స్ చేయించారు. అండ్ ఇట్స్ రియల్లీ అసలు మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇంకా నేను ఆ విజువలైజేషన్ లోనే ఉండిపోయాను. అలా బయటకు రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది నాకు. అండ్ ఐ సజెస్ట్ పీపుల్, రామ్ జలదుర్గం విజువలైజేషన్ అని యూట్యూబ్ లో కొడితే మీకు నేను చెప్పిన విషయాల కంటే ఇంకా డీటెయిల్డ్ గా ఫ్రీగా దొరుకుతాయి. You can watch them. సార్ క్వశ్చన్స్ తీసుకుందాం సార్. తప్పకుండా 1 by 1 క్వశ్చన్స్ అడగండి అన్మ్యూట్ చేసుకుని. జయరామ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే జయరామ్ గారు. సార్ రామ్ గారు చాలా ఎక్సలెంట్ ఉంది సార్ సెషన్. సార్ మీరు ఇరుక అన్నారు సార్, ఒక వర్డ్ వాడారు, ఇరుక కలిగి ఉండాలి. దాని గురించి ఒక చిన్న 2-3 సెంటెన్స్లు ఏమైనా చెప్పగలిగితే తెలుసుకుంటా సార్.
కొంచెం స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకు ఎరుక అన్న పదం ట్రిగ్గర్ అవుతుందని నాకు తెలిసే నేను ఆ పదం వాడాను. ఎస్ సార్. అయితే చెప్తాను చూడండి, సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే 4 విభాగాలు ఉంటాయి ఇందులో. ఒకటి, మన గురించి మనకు తెలిసినవి ఇతరులకు తెలియనివి, నెంబర్ 1. నెంబర్ 2, మనకు తెలిసినవి ఇతరులకు తెలిసినవి, నెంబర్ 2. నెంబర్ 3, మనకు తెలియనివి మన గురించి ఇతరులకు తెలిసినవి, అది నెంబర్ 3. 4వది, మనకు తెలియనివి ఇతరులకు కూడా తెలియనివి, అదే మన పొటెన్షియల్. నెంబర్ 1 మళ్ళీ చెప్తాను ఫాస్ట్గా, నాకు మీకు ఇద్దరికి తెలిసినవి. రెండవది, నాకు మాత్రమే తెలిసి మీకు తెలియనివి, అంటే రహస్యాలు నా గురించి. మూడవది, మీకు మాత్రమే తెలిసి నాకు తెలియనివి, అంటే నా గురించి మీకున్న అభిప్రాయాలు. 4వది, నా గురించి నాకు తెలియదు మీకు తెలియదు. ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఎరుక లభిస్తుంది. అంటే మీ గురించి ఏం తెలియవు ఎక్స్ప్లోర్ చేస్తే అట్లాగే మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, ఇతరుల అభిప్రాయం ఏంటో తెలుసుకుంటే డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఈ అన్ని 4 విషయాల్ని మనం కూలంకషంగా అర్థం చేసుకుంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది సాధ్యం. అండి, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఎస్ సార్. నారాయణరావు గారు మీ క్వశ్చన్ అడగండి సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. మీ వీడియోస్ అనేది చాలా చూస్తున్నాము ఈ సుమన్ టీవీలో. ఈ రోజు ప్రత్యక్షంగా మీతో జూమ్ లైవ్ లో పాల్గొనడం సరే థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఈ విజువలైజేషన్ అనేది ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకునేటప్పుడు మనం ఆ విజువలైజేషన్ చేసినప్పుడు ఇది మనం రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి నాకు డౌట్స్ సార్. ఇది అవునా అండి? మీరు ఎంతకాలం జీవించాలండి మామూలుగా మీ ఉద్దేశం? 100 years సార్. 100 years మీరు ఎన్నిసార్లు భోంచేయాలి? రోజుకి 3 సార్లు. అంటే మనం బతకాలంటే 3 సార్లు మనం భోజనం చేసినట్టే. లక్ష్యం సాధించాలంటే ప్రతిరోజు విజువలైజ్ చేయాలి సాధించేంత వరకు. అది ఇంటెన్సిటీని బట్టి దూరం తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రమేష్ పొడ్డుపల్లి గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుని అడగండి సార్. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం సరే, ఇవాళ మంచి సెషన్ అందించారండి, ధన్యవాదాలు. మీరు అందించిన 5 నిమిషాల్లో విజువలైజేషన్ లో ఖచ్చితమైన మార్పు. ముందు కళ్ళు మూసుకుని మీరు చేసిన 5 నిమిషాల్లో మైండ్ అంతా చాలా ఫ్రెష్ అయిపోయిందండి. తర్వాత ముఖం మీద ఉన్న మడతలు క్రమక్రమంగా తగ్గినాయి. ఎక్సలెంట్ సెషన్. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఇది, ఒక కామన్ మెన్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన హ్యాబిట్స్ ఏంటి? విజువలైజేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎవరిని అడిగారండి? మ్యాన్ ఎవరు? ఒక కామన్ మెన్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన హ్యాబిట్స్. యాక్చువల్గా మీ ప్రశ్నల్లో దాదాపు నాకు 10 ప్రశ్నలు కనిపించాయి. నెంబర్ 1, సక్సెస్ అంటే ఏంటి అన్నది ఒక్కో మనిషికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. వెరీ గుడ్, దట్ ఈస్ 1. ఆ అర్థాన్ని ముందు వాళ్ళు తెలుసుకోవాలి. రెండవది విజువలైజేషన్. ఏమండి, ప్రపంచంలో ఈ సృష్టి మనం చూసిందంతా ఇంకోరు విజువలైజ్ చేసిందే, సృష్టించిందే మనం చూస్తున్నాం. ఒక ఫోన్ ఎవరో విజువలైజ్ చేస్తే ఆ తర్వాత మనం చూసాం. మన ఇల్లు డిజైను ఎవరో డిజైనర్ విజువలైజ్ చేసి డిజైన్ గీస్తే మళ్ళీ మనం ఇల్లు చూసాం. సో ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. మొదటిది మైండ్లో, రెండోది నిజ జీవితంలో. కాబట్టి మీరు ఏది నిజ జీవితంలో సృష్టించాలనుకున్నా ఇప్పుడు మైండ్లో సృష్టించండి, ఖచ్చితంగా అది సాధిస్తుంది. ఇలాంటి నాకు బోలెడన్ని అనుభవాలు, ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు ఎపిసోడ్స్ చూస్తే తెలుస్తుంది. సో ప్రతి మనిషి చేయవలసింది, ఏ హ్యాబిట్ మార్చుకోవాలన్నా మారిన తర్వాత ఎలా ఉంటానో విజువలైజ్ చేస్తే ఈ హ్యాబిట్ మారే అవకాశం ఉంది. హ్యాబిట్ విషయంలో ఈ విజువలైజేషన్ చేయొచ్చు. సార్, ఎన్ని క్వశ్చన్స్ తీసుకోవచ్చు సార్? మీ టైం అవైలబిలిటీ కొంచెం చెప్తారు? వెరీ గుడ్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. 8:25, another 5 minutes. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ కోర్స్ అటెండ్ కావాలంటే కోర్స్ ఉందా మీ దగ్గర?
బికాస్ దే ఆర్ కాలింగ్ మీ. ఏదైనా కోర్స్ ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది, దానికి ఎంత ఫీజు ఉంటుంది, ఎలాంటి మన వివరాలు నంబర్ ఏదైనా ఉంటే సమ్ ఆఫ్ అవర్ పీపుల్ విల్ లైక్ టు జాయిన్ విత్ యూ. గంప గారు మీరు అడిగారు కాబట్టి నేను పని చేస్తాను. చెప్పండి. మామూలుగా మీరు వీళ్ళు సుమన్ టీవీ ద్వారా కోర్స్ అటెండ్ అయితే అది కొంచెం కాస్ట్లీ. లేదు, మాకు డైరెక్ట్ కావాలి. మనకు డైరెక్ట్ గా ఓన్లీ ఇంపాక్ట్ ఓన్లీ ఆన్ విజువలైజేషన్ అయితే మీరు చెప్పండి, మనం చేద్దాం నంబర్ ని బట్టి. ఇట్లాంటి నంబర్ అయితే మనం ఎన్ని రోజులు ఉంటుంది? ఇది యాక్చువల్ గా అయితే నేను డిజైన్ చేసిన కోర్సు 5 days 1 hour ఇన్ ఎ డే, మార్నింగ్ 5 o'clock. దిస్ ఈస్ పర్ఫెక్ట్. దీని వండర్ఫుల్ రిజల్ట్స్ దీనికి ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎనీవే అవన్నీ మీరు చూడొచ్చు ప్రూఫ్స్ తో సహా. అయితే వి విల్ టాక్ అండ్ వాట్ ఎవర్ యూ డిసైడ్ విత్ లీస్ట్ మినిమం. మీరు మొత్తం కంప్లీట్ అయ్యేలోగా ఫ్రెండ్స్ 5 గంటలకు రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా. కమాన్, థమ్స్ అప్, కమాన్, షో యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆర్ రెడీ? హౌ మెనీ ఆర్ రెడీ? ప్లీజ్ నేను మాట్లాడి చెప్తాను మీకు. పేదవాళ్ళకి టోటల్ ఫ్రీ ఇస్తాను, మీకు తెలుసు కదా. పేదవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మొబైల్ లేకుండా, మొబైల్ ఉంటే పేదవాళ్ళే కాదు కదా. దయచేసి మీరు పేదవాళ్ళు అనుకున్నా మీరు పేదవాళ్ళు అనుకోకండి, ఎందుకంటే పేదవాళ్ళుగా అవుతారు. అదే విజువలైజేషన్. మళ్ళీ విజువలైజేషన్. రిచ్ అనుకోవటమే. Now 63 people are interested. 100 ఉంటే మంచి ఫిగర్ ఉంటుంది. వారి సపరేట్ జూమ్ ఉంది. సపరేట్ జూమ్ లో మీకు మార్నింగ్ 5 to 6, 6:30, 6:15 అయిపోతుంది. నాకు తెలుసు ఎంతో మంది ఆ సుమన్ టీవీ ఆఫీస్కి వచ్చి సార్ కాళ్ళకి నమస్కారం పెడుతుంటారు. మా లైఫ్ మారిపోయింది సార్, ఇలా అయిపోయింది సార్, అలా అయిపోయింది సార్, అలాంటి పోయింది, ఇలాంటి పోయింది అని ఎంతమంది నేను కల్లారా చూసి ఈ ఒక సండే గురించి కూడా వారిని ఎన్నోసారి అందరం రిక్వెస్ట్ చేస్తే వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఫుల్ బిజీ ఉంటారు. వారి గత చరిత్ర మీకు తెలియదు, ఎంత టాప్ మోస్ట్ పొజిషన్ నుంచి ఈ గేవ్ అప్ ద జాబ్ అండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. ఓకే, సో మిత్రులారా, సోను యు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్. అండ్ సోను, ఆర్ యు విత్ మీ? ఓకే సార్. సోను గారు మీ నంబర్ పెట్టండి, మీ ఫోన్ నంబర్ పెట్టండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సోను శ్రీనివాస్ గారికి మీరు ఐఎమ్ ఇంట్రెస్ట్ అని పెట్టండి. రామ్ సార్ తోని సోను శ్రీనివాస్ గారు మాట్లాడి ఒక 1 week తర్వాత, లేక 15 తర్వాత సార్ ఫ్రీ ఉన్న డేలో ఒక 1 week మన కోసం ఈ సెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రామ్. ప్లీజ్ కంటిన్యూ. ఐఎమ్ సారీ ఐ డిస్టర్బ్డ్ యూ బిట్వీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ప్లాట్ఫామ్ సెట్ చేసేసారు. యాక్చువల్గా ఇదే టైం నేను వేరే ప్రోగ్రామ్స్ కూడా నాకు కోచింగ్స్ ఉంటాయండి, కానీ నాకు ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్స్ విత్ ఇంపాక్ట్. అది గంప. మాకు ఇంపాక్ట్ అంటే ఒక పిక్చర్ గుర్తు వస్తే అది గంప గుర్తు వస్తుంది. అడగండి అమ్మా, నేను చెప్పిన టైం ఇంకా మీకు 2-3 నిమిషాలు ఉంది. 5 minutes. 3 minutes. థ్యాంక్ యూ సార్. ఒక వండర్ఫుల్ సెషన్ ఇవ్వడమే కాకుండా ఇంకా మాలో ఇంకా మార్పు తీసుకురావడానికి ఇంకో అవకాశం కూడా కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. చెల్లోజు శ్రీనివాస్ గారు, ప్లీజ్ మీ క్వశ్చన్ అడగండి సార్, అన్మ్యూట్ చేసుకుని. మీరు వీడియో ఆన్ చేయండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. సార్ సెషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ సార్. అయితే ఇక్కడ మనము హ్యాబిట్ ఫార్మేషన్ లో మనకు డైలీ ఏ విధంగా అయితే మనం లేస్తాము అని అనుకుంటాము, మళ్ళీ దాని నుంచి కొందరు డైవర్ట్ అవుతున్నారు. అది మేము కూడా ట్రైనింగ్ లో చెప్పి చేస్తున్నప్పటికీ కూడా కొంత ఇన్వాల్వ్ కాలేకపోయాము. ఉదయం నిద్ర లేవడమా? ఇక మార్నింగ్ అంటే యాక్టివిటీస్, మార్నింగ్ యాక్టివిటీస్, అది ఇప్పుడు మీరు 5 AM క్లబ్ అనేది కూడా చేస్తున్నారు కదా, అది కంటిన్యూస్ ప్రాసెస్ కావాలనేది ఇంకా బలంగా కావాలి. మీకు ఒకటి చెప్పనా, ఈ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, చాలా మంది ఫస్ట్ టైం 5 o'clock లేవాలనుకున్న వాళ్ళు 2 రోజులే అలారం పెడతారు. ఈ విజువలైజేషన్ సెషన్లో 3వ రోజు అలారం రింగ్ అవ్వడం కంటే ముందు లేచి వాళ్ళే ఆఫ్ చేస్తారు. ఇది ప్రయోజనం విజువలైజేషన్లో. రెండోది, మీరు అన్నారు కదా సీరియస్ గానీ, ఒక పని చేయండి, ఓ టికెట్ బుక్ చేయండి, ఫ్లైట్ టికెట్. అది 4 o'clock ఫ్లైట్ ఉంటే మీరు ఎలా నిద్ర లేవరో చూద్దాం. దాని అర్థం ఏంటంటే, మనం ఏదైనా నష్టపోతున్నాం అని అనిపించినప్పుడు ఖచ్చితంగా చేస్తాం.
లేచినా లేవకపోయినా పెద్దగా తేడా ఏం లేదని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు ఆలోచించాల్సింది మీరేంటంటే నేనేం నష్టపోతున్నా, ఏది పొందాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు అరే ఇది నష్టపోకూడదంటే మనం లేవాలి అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. Okay, thank you. Thank you, sir. నెక్స్ట్ శైలు పరిమి గారు అడగండి మీ క్వశ్చన్ అన్మ్యూట్ చేసుకుని. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. యా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గ్రేట్ సార్, ఎక్సలెంట్ సెషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను యూట్యూబ్ లో మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, కానీ విజువలైజేషన్ మాత్రం ఎప్పుడు చేయాలనిపించలేదు. ఎప్పుడైనా సరే డైరెక్ట్ గానే చేయాలి మీతో అని అనిపించింది. అందుకని ఇన్ఫాక్ట్ లో గంపనాగేశ్వర్ గారి ద్వారా అసలు నాకు ఎంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అసలు విజువలైజేషన్ లో ఆ 5 నుంచి మళ్ళీ మీరు 0కి వస్తుంటే నాకు రావాలనిపించలేదు సార్, అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అసలు డౌట్స్ లేవు. థ్యాంక్ యూ. వీలైతే సెషన్ అటెండ్ అవుతాను సార్. విజువలైజేషన్ లో ఒక పార్ట్ ఏంటంటే అండి గ్రాటిట్యూడ్. చాలా మంది మీరు అందరూ థ్యాంక్స్ చెప్తుంటారు. ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడం ఉందే, టెంపుల్ కి దేవుణ్ణి ఏ కోరిక అడగకుండా థ్యాంక్ యూ స్వామి ఇవన్నీ నాకు ఇంతవరకు ఇచ్చినందుకు అని అడగడం చాలా తక్కువ మంది చేస్తారు. అలాంటి వాళ్ళకి చాలా వరాలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎనీవే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. లాస్ట్ క్వశ్చన్ విజయలక్ష్మి మ్యామ్ అడగండి మీ క్వశ్చన్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో సార్. యా క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నాగ్ సార్ మీరు ఇంటర్వ్యూ చేసేవన్నీ నేను చూస్తాను. మీరు విజువలైజేషన్ ఎప్పుడైతే మీరు అక్కడ చెప్పారో నేను విన్నానో ప్రతిదీ నేను అలాగే చేసుకుంటున్నాను, అలాగే ఫీల్ అవుతున్నాను, అలాగే నాకు జరుగుతుంది. గంపా సార్ నాకు చాలా చాలా సార్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను టీ హోమ్స్ లో చేస్తాను సార్. నేను గంపా సార్ నాకు ఎప్పుడు టచ్ లో ఉంటారు సార్, చాలా ఇది చేస్తారు నాకు. నేను అసలు ఎంత హ్యాపీ చేయాలంటే ఈరోజు నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఎందుకంటే నేను ఏది అనుకున్నానో, ఏది సాధించాలనుకున్నానో అది సాధించేశాను అనమాట విజువలైజేషన్ లో. దాంతో నాకు ఆనంద బాష్పాలు వచ్చేసాయి. నా ఒళ్ళంతా ఒకలాగా, అంటే ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఆనంద బాష్పాలు వచ్చేసినాయి సార్ నాకు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫ్రెండ్స్, విజయలక్ష్మి గారు, రామ్ మేడం ఏజ్ ఈజ్ మోర్ 60. వాళ్ళ చిల్డ్రన్స్ మీద ఆధారపడకుండా షీఈస్ డూయింగ్ బిజినెస్ ఓన్, ఎర్నింగ్ మోర్ దెన్ 2 lakhs per month. వెరీ గుడ్. ఏమండి మీకు మొదట్లో అందరు చప్పట్లు కొట్టారు కదండి, మీకు మీ వయసు ఉన్న వాళ్ళందరికి ముందే నేను ఊహించే మీ చే చప్పట్లు కొట్టించా. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే మ్యామ్, విజయలక్ష్మి మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, కొన్ని కోట్ల క్షణాల కష్టానికి ఫలితమే సక్సెస్ అని స్టార్ట్ చేసి ఆ పీక్స్ మాత్రమే మనం చూస్తాం, కానీ అవి వచ్చిన మెట్లు మనకి ఎవరికి కనిపించవు. సో మన ఎన్నో మెట్లు ఎక్కొస్తేనే కానీ మనకి ఆ పీక్స్ చేరుకోవడం అన్నది జరగదు. కాబట్టి దానికి మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు అనేది బయట వరల్డ్ నుంచి కాదు, మన ఇన్నర్ వరల్డ్ లో మార్పు తెచ్చుకుంటే బయట అంతా మనకు అనుకూలంగా మారిపోతుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ రోజు ఒకసారి మీ మెసేజ్ చూస్తారా? నేను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ లో లింక్ వచ్చిందండి. దయచేసి మీరు అందరూ కూడా గ్రూప్ లింక్ లో క్లిక్ చేయండి, గ్రూప్ లో చేరండి. ఆ గ్రూప్ లో చేరిన తర్వాత దాంట్లో డిస్కస్ చేద్దాము. We want only 100 members, not more than that. Yeah, got it, Ram. I think జీవితంలో లైఫ్ లో కూడా ఎవరు కూడా ఇంత ఈ రేట్ కేరు. నేను రామ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. దిస్ యాక్చువల్ గా 10,000 రూపాయలకు బయట సెషన్ ఉంటుంది, కానీ నేను రామ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఎల్ఐసి వాళ్ళ గురించి, మా రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి, మా ట్రైనర్స్ గురించి 1111 అంతే. దట్స్ ఇట్. ప్లీజ్ రామ్, యాక్సెప్ట్ ఇట్. థ్యాంక్ యూ. షూర్ గంపా, యువర్ ఆర్డర్, Thank you. my service.
థ్యాంక్ యూ. 11,011 కాదండి, 1,011 1111 అంతే. 4 months. సో మై 5 days అండి, 5 days మీరు యూ విల్ గెట్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎనీవే ఇది నేను చెప్పను, కానీ మీరు అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత జాయిన్ అండి. నేను ఇదే టైంలో వేరే వాళ్ళకి నేను డేట్స్ ఇవ్వను, అది అందుకని. సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అందరు కూడా నేర్చుకోండి. ఎప్పుడు డేట్ కూడా ముందు ఒక 10 days తర్వాత 1 week తర్వాత పెడదాం. ఫస్ట్ మాత్రం యూ కలెక్ట్ ది మనీ అండ్ సోను శ్రీనివాస్ గారితో రెడీగా ఉండండి. సోను శ్రీనివాస్ గారికి అమౌంట్ పంపండి. దెన్ విల్ స్టార్ట్ ఆన్లైన్ లో. ఇంకో విషయం చెప్తాను, నేను మీతో పాటు కూర్చుంటా 5 o'clock. మళ్ళీ చెప్తున్నా, మీరు కళ్ళు తెరుస్తురా కళ్ళు తెరవట్లేదా ఏదో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. ఎవరు కళ్ళు తెరవరు. నేను చూసిన ఇప్పుడు ఇంతకుముందు చూశాను కదా, నేను అక్కడ స్క్రోలింగ్ చూశాను, ఇలా ఇలా చూస్తున్నా, ఓడి వచ్చి ఇలా అని పేరు నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ రామ్. నా క్లాస్ టైం అవుతుంది, నీ క్లాస్ టైం అవుతుంది. వైజాగ్, డే ఆఫ్టర్ టుమారో వైజాగ్. ఆల్ వైజాగ్ కూడా రేపు గెలవండి నన్ను. రేపు సాయంత్రం నాకు ఇక్కడ కాల్స్ ప్రెజర్స్ పెరుగుతున్నాయి. షూర్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ, అందరూ అటెండ్ అయిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి. నన్ను చాలా మంది గుర్తుపడతారు నా సెషన్స్. నేను ఇలాంటి రెవల్యూషనే కొన్ని ఏళ్ల కిందట ఇంపాక్ట్ ఫౌండేషన్ గానే స్టార్ట్ చేశాను, బాడీ లాంగ్వేజ్ మీద. మీ అందరూ బాడీ లాంగ్వేజ్ సెషన్స్ కూడా వీడియోలో ఉంటాయి, చూడొచ్చు. బట్ నన్ను ఆదరించిన మీ అందరు, నాకు తెలిసి చాలా మంది అభిమానులు ఇంపాక్ట్ లో ఉన్నారని. నేను రెగ్యులర్ గా ఇంపాక్ట్ సెషన్స్ రాకపోయినా సరే మీరు అదే అభిమానాన్ని ఉంచారు. ఖచ్చితంగా ఈ విజువలైజేషన్ ద్వారా నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐ యాక్సెప్ట్ దట్ ప్రైస్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. I wish everyone all the best. Thank you so much, sir. Thank you so much, sir. Thank you so much. So friends, Suman TV ద్వారా 10,000 rupees ఉంది. So అందరికీ may I leave, Srinivas? Yes sir, yes sir, yes sir. Thank you so much. Yes sir, thank you so much. Okay sir. సో అందరికి చాట్ బాక్స్ లో లింక్ పెట్టడం జరిగింది, ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే కేవలం 100 members మాత్రమే చెప్పారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్. సో విత్ ఇన్ మాక్సిమం 2-3 days లో రిజిస్ట్రేషన్ మనం క్లోజ్ చేసుకొని, నేను రేపు మార్నింగ్ వస్తున్నా వైజాగ్. ఈ రోజు ఇక్కడే ఉంటాను అనకాపల్లిలో. ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాను కలిపి. ఒక 200 మంది ఉంటారు కదా రేపు ట్రైనర్స్. ఓకే, చలో థ్యాంక్స్, బాయ్. థ్యాంక్ యూ. Srinivas sir, any words? Yeah. Okay, we can wind up. Okay. ఓకే అండి, ఈరోజు చూసారు కదా సెషన్ ఎంత బాగుందో. రేపు కూడా అనౌన్స్ చేస్తాం సార్. దెన్ యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. రేపు పట్టాభిరామ్ సార్ సెషన్ రేపు. సార్ ప్లీజ్ ఎవ్రీవన్. ఓకే, రేపు మార్నింగ్ ఇదే డిజైనర్ స్టాక్ లో 7 గంటలకి పట్టాభిరామ్ గారి సెషన్ మనకి ఉంటుంది. కాబట్టి రోజులాగే ఈ రోజు కూడా రేపు కూడా 7 గంటలకల్లా డిజైనర్ స్టాక్ లో అటెండ్ అవ్వండి. తెలుసు కదా, ముందు వచ్చిన వాళ్ళకి ఓన్లీ 500 జూమ్ ఉంది కాబట్టి ముందు వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ గా. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈరోజు ఈవినింగ్ 8 o'clock కి ఇదే లింక్ మీద ఒక సెషన్ ఉంటుంది. కాబట్టి అందరూ అందులో కూడా జాయిన్ అయ్యి ఆ సెషన్ కూడా వినొచ్చు. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈరోజు సెషన్ ఇంత మంచి సెషన్ మనకి అందించినటువంటి ఈ డిజైనర్ స్టాక్ ద్వారా ఎల్లప్పుడూ మనల్ని ప్రోత్సహిస్తూ అవసరమైన నైపుణ్యాలను ఈపీఎస్, టీపీడీ, TTTWS, అదేవిధంగా NLP, స్పోకెన్ ఇంగ్లీష్, ఇలాంటి ఎన్నో కోర్సులు. ఇప్పుడు మనకి ఇంకో కోర్స్ ఒకటి యాడ్ అయ్యింది కదా, విజువలైజేషన్. ఇలాంటి మంచి మంచి కోర్సులను యాడ్ చేస్తూ వన్ బై వన్ యాడ్ చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకునేలా, అందలాలు అధిరోహించేలా కార్యక్రమాలు రూపొందిస్తూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారా అన్ని వేళలా మన వెంట ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్న గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ప్రణమిలుతూ, మన ఇన్ఛార్జ్ ఈ డిజైనర్ స్టాక్ ఇన్ఛార్జ్ శ్రీ సోను శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నా తోటి కోఆర్డినేటర్స్ బాలకృష్ణ సార్, చిరంజీవి సార్ అండ్ రామచంద్రుడు సార్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మళ్ళీ మనం రేపు ఇదే డిజైనర్ స్టాక్ లో 7 గంటలకు కలుసుకుందాం. రేపు పట్టాభిరామ్ గారు రాబోతున్నారు.
రాబోతున్నారు. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా చక్కగా జాయిన్ అవ్వండి. అదేవిధంగా మరింత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం మనకు దొరికింది కాబట్టి మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్లను కూడా మార్చగలిగే ఒక అవకాశం ఏదైతే మనకు దొరికిందో దాన్ని వినియోగించుకుందాం. దీన్ని ఈ వర్డ్ ని మరింత స్ప్రెడ్ చేసి మనం మంచిగా అందరికీ అందేటట్లు, ఈ జ్ఞానాన్ని అందేటట్లు చేద్దాం. సో ఈ రోజు మనం మన ఇంపాక్ట్ నినాదంతో క్లోజ్ చేసుకుందాం. Sir, anything to say, sir? Yeah. Unmute everyone. Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Bharat, Vande Mataram. Vande Mataram. Bharat Vande Mataram. జై భారత్ వందే మాతరం. Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Bharat, Vande Mataram. Jai Bharat, Vande Mataram. Jai Bharat, Vande Mataram. Jai Hind, Bharat, Vande Mataram. Jai Bharat, Vande Mataram.